నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రిఫ్లెక్షన్ భారత్లో రా టాక్స్లో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం. చాలా స్పెషల్ ఎపిసోడ్ ఇది. ఈ రోజుల్లో మనం అందరం మాట్లాడుతూ ఉంటాం, సమాజంలో ఒక మార్పు రావాలి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు తీసుకొని రావాలి. ముఖ్యంగా విద్యార్థులు చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే అనుకుంటున్నారు. అంతకు మించినటువంటి జ్ఞానము, సంస్కారము వాళ్ళకి అందజేయాలి అని చెప్పేసి. ఇవి మాటల మట్టుకే పరిమితం అవుతున్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి అనాలా, ఒక శక్తి అనాలా నాకు అర్థం కావట్లేదు. చాలా అద్భుతమైనటువంటి మార్పుని ఈ సమాజంలో తీసుకొస్తున్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ అని ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, ఒక స్కూల్లో ఒకప్పటి మన విద్యా విధానం అంతా కూడా సరస్వతీదేవి చుట్టూ నడిచేది. కానీ ఈరోజు ఒక విద్యాలయానికి వెళ్ళి సరస్వతి శ్లోకం చదవాలన్నా, ఒక సరస్వతి ప్రార్థన చదవాలన్నా, లేదా సరస్వతి విగ్రహం ప్రార్థనలో పెట్టుకోవాలి అన్నా కూడా అనేక ఆటంకాలు వస్తున్నటువంటి సమయం. ఇటువంటి సందర్భం నుంచి అనేక స్కూళ్ళకి సరస్వతీదేవి విగ్రహాలను అందించి అక్కడ ప్రతిష్ఠించి ప్రార్థనలు చేపిస్తూ ఆ సరస్వతీ మాత దేవాలయం కేంద్రంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారే సదా వెంకటరెడ్డి గారు. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఎప్పుడు మొదలైంది? ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బేదరిక కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. మనం ఎన్ని చెప్పినా కూడా మనకు సొంతగా మనకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం జీవితంలో చాలా నేర్చుకుంటాం. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం. వాళ్ళకి ఉన్నట్టు ప్రతిభకి సానబట్టడంతో పాటు సంస్కారం ఇచ్చే ప్రయత్నం మన వైపు నుంచి ఎక్కువ జరుగుతుంది. బాలికలు అన్ని రంగాల్లో కూడా విజేతలుగా నిలబడాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సాద్రి అనే రూపకల్పన చేశాము. పిల్లలు కానీ ఇతరులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఒక రకమైన సాధన చేయాలని మనసులో స్పృహ రావాలి, నిత్య సాధకులుగా ఉండాలని ఒక ఆలోచనతో దీనికి సాధన కుట్టిన పేరు పెట్టాను. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, సమాజం నాకేమి ఇచ్చిందని నేను ఎందుకు ఇవ్వాలి సమాజంకి అని. అటువంటి గొప్ప మహనీయులందరూ కూడా అట్లా అనుకుంటే ఈరోజు మనం ఇట్లా బ్రతికేటోళ్ళంగా. ఎక్కడైనా ఒక సత్కార్యానికి అడ్డంకులు తగులుతున్నాయి అంటే ఇంక ఎదగడానికే తగులుతాయి, అది పక్క. ఆ సరస్వతి దేవాలయం సంకల్పం జరిగినప్పుడు నిర్వహణలో కొన్ని వినూత్న పద్ధతులు మేము అవలంబిస్తున్నాం. ఎంత సంపద ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, దేశభక్తి లేకపోతే, ఈ దేశం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ వ్యవస్థ లేదు. ఇతరులకు చేసిన మంచి కొంచెమైనా సరే అది మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. కనీసం పరుల హితాన్ని తలచినా అది క్రమంగా హృదయాన్ని సింహ సదృశమైన బలంతో నింపుతుంది. ఎంత గొప్ప మాట ఇది. అసలు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఏం చేస్తుంది, మీ మాటల్లోనే తెలుసుకోవాలన్నది నాకు. ముందుగా రిఫ్లెక్షన్ భారత్ ఛానల్కి ఒక పూర్తి రోజు వెచ్చించి సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న కార్యాలను కూడా జరుగుతున్నట్టుగా సమాజానికి పరిచయం చేయాలనే ఒక ఆరాటంతో, ఒక తపనతో చేసినటువంటి ఛానల్కి, దాంట్లో మీకు ముఖ్యంగా జ్ఞాన సరస్వతి సేవా సంస్థలు అంటే ఫౌండేషన్ సేవా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మా బాధ్యత అది. చిన్న పనులు అన్నారు, కానీ సమాజంలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చే పనులు ఇవే. ఫౌండేషన్ ప్రారంభమైంది మాత్రం 2008 నుంచి రిజిస్ట్రేషన్ జరిగి కార్యక్రమాలు జరుగుతున్నది. అంతకంటే ముందు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయాలనే కల్పనతోటి రిజిస్ట్రేషన్ కంటే ముందు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్య ఉద్దేశం ఏమిటి ఫౌండేషన్ అంటే, ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బేదరిక కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే ఒక ఆశయంతో ప్రారంభం జరిగింది. అందుకని మనమందరం గమనిస్తూ ఉంటాం, ఇప్పుడు అతిబీద పిల్లలు ఆర్థికంగా కూడా తల్లిదండ్రుల
చైతన్య లేమి కారణంగా, ఆర్థిక లేమి కారణంగా గ్రామీణ క్షేత్రాల్లో అనేక మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళ లోపల అనేక రకాలైన నిగూఢమైనటువంటి ప్రతిభ ఉంది. ఖచ్చితంగా సరైన సమయంలో వారికి ప్రోత్సాహం అందక అటువంటి ప్రతిభావంతులను ఎందరినో సమాజం కోల్పోయింది. బహుశా ఇది మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది అనుభవమే. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అట్లాంటి వ్యక్తిని చూసుంటారు, లేదా వాళ్ళ గ్రామంలో అట్లాంటి వ్యక్తిని చూసుంటారు, వాళ్ళ స్నేహితులలో అలాంటి వ్యక్తిని చూసుంటారు. సరైన సమయంలో ఈ అబ్బాయికి కొంచెం గైడెన్స్ ఇస్తే ఐఏఎస్ అయ్యేటోడు, లేదా సరైన సమయంలో ఈ అబ్బాయికి ప్రోత్సాహం అందించి ఒక డాక్టర్ అయ్యేటోడు, లేదా ఒక మంచి క్రీడాకారుడు అయ్యేటోడు, లేక మంచి సింగర్ అయ్యేటోడు అనేటువంటి మందిని చాలామంది ప్రతిభావంతులని సమాజం కోల్పోయింది. ఇప్పటికీ అట్లానే జరుగుతూ ఉన్నది. కొద్దో గొప్ప ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, పట్టణాలలో కొంచెం చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ప్రతిభని గుర్తించి సరైన శిక్షణ తీసుకొని వాళ్ళు అనుకున్న రంగంలో ముందడుగు వేయగలుగుతున్నారు. కానీ గ్రామీణ క్షేత్రాల్లో పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జల్లెడబట్టి వేరే చేసినట్టుగా బీద పిల్లలు కూడా అతి బీద పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో. అటువంటి పిల్లల లోపల ఇందాక చెప్పినట్టు నిగూఢమైనటువంటి ప్రతిభ చాలా ఉంది అనేక రకాలలో. సో అన్ని విషయాలలో వారికి ప్రోత్సాహం లేదు. ఆ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ ప్రతిభావంతుడు ప్రతిభ కోల్పోతున్నాడు. సో వారికి మనం అండగా ఉండాలంటే ఒక ప్రయత్నమే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ప్రారంభించింది. కొద్దో గొప్ప మనం 100 మందికి సహాయం చేయలేకపోవచ్చు. అవసరమైన వారికి సరైన సమయంలో ఒక్కరికన్నా చేయాలని ఒక సదాశయ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2008లో దేశభక్తి గేయాల పోటీలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం వాళ్ళ సాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్ అనే 3 విభాగాలలో ఒక 12 అంశాలలో విద్యార్థికి ప్రతిభ ఉండి అభిరుచి ఉన్నటువంటి దాంట్లో ఎంపిక చేసి సంవత్సరం అంతా కూడా వారికి శిక్షణ ఇచ్చేటువంటి ఏర్పాటు జిఎస్ఎఫ్ సాధన కుటీర ద్వారా జరుగుతున్నది. సరే, అయితే మీరు సమాజంలో ఎటువంటి ప్రభావం చేత పిల్లలు వెనుకబడిపోతున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తే ముందుకెళ్తారనే విషయాలు అందుకోసం అని చెప్పేసి ఇది మొదలైంది. దానికి కొంత ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే మీ చిన్నతనంలో ఖచ్చితంగా కొన్ని ఎదురై ఉంటాయి మీకు సంఘటనలు. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కూడా మనకు సొంతంగా మనకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం జీవితంలో చాలా నేర్చుకుంటాం, రైట్? సో మీకు బాగా బాధ కలిగించిన లేదా అటువంటి సంఘటన ఏదైనా ఉందా మాతో పంచుకోవడానికి? అంటే లేదా సమాజంలో ఈ మార్పు మనం తీసుకురావాలి ఖచ్చితంగా అనిపించడానికి. అద్భుతంగా ఉన్నాయండి, అందరికీ ఉంటాయి. నేను ప్రారంభంలో అదే చెప్పాను, అందరికీ అలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతాయి. చదువుకున్న కాలంలోనే బహుశా క్రీడల్లో చూస్తే ఒక మిత్రుడు ఉండేవాడు, బాగా ఆడేటోడు, ఆర్థిక పరిస్థితి చాలా బేదరికం, 2 చేతులతోటి షాట్లు కొట్టేటోడు 10th క్లాస్లోనే. తర్వాత కాలంలో ఎటువంటి గైడెన్స్ లేని కారణంగా జీవితంలో అనుకున్నది సాధించలేక, ప్రోత్సాహం లేక పెయింటింగ్ వేస్తూ తాగుడుకు బానిస అయిపోయి ఈ మధ్యనే మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అట్లా ఒకరిది అదొక ఉదాహరణ. ఎట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు చెప్తా ఉంటే నాకు కొన్ని గుర్తుకొస్తున్నాయి. అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఇవి ఉంటాయి. చాలా అద్భుతం. అంటే ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది, అరే వీడికి వెలిగిపోతారా లైఫ్ లో అని. కానీ కట్ చేస్తే ఏంటంటే ఏదో ఒక దేనికో దానికి బానిస అయిపోయి ప్రాణాలు సైతం పోయేంత స్థితికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం, చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రోత్సాహం లేక గైడెన్స్ లేక, ప్రోత్సాహం లేక అనేక మంది సమాజంలో కోల్పోయినటువంటి సందర్భం. అందుకే చాలా మంది అడవుల్లోకి వెళ్ళి గన్నులు పెట్టిన సందర్భాలు ఒక సందర్భంలో ఉండేటివి. ఇప్పుడు అది కూడా లేకుండా ఇట్లా రోడ్ల వెంబడి తిరుక్కుంటా ఏవేవో తోచిన పనులు చేసుకుంటా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రారంభించిన మొదటి సంవత్సరంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వస్తుంది? 2008లో దేశభక్తి గేయాల పోటీలతోటి కార్యక్రమాలు ప్రారంభం చేసినాం. దాని ఉద్దేశం ఏంటంటే త్యాగమూర్తులను స్మరించుకుందాం, భావితరాలకు స్ఫూర్తిని అందిద్దాం అన్న ఒక ఆశయం. సాధారణంగా మనందరికీ ఏమనిపిస్తుంది, గ్రామాల్లో ఎక్కడైనా కానీ 15th ఆగస్టు కానీ లేకపోతే 26 జనవరి కానీ
లేకపోతే ఆయా సందర్భాల్లో ఉన్నట్టు మహనీయుల యొక్క జన్మతిథి పుణ్యతిథులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది కూడా కుదరదు. ఈ 15th ఆగస్ట్ 26 జనవరి అప్పుడు మాత్రమే. కానీ ఎంతోమంది త్యాగదనులు సమాజంలో వారికి ఉన్న ఆస్తినంతా కూడా తృణప్రాయంగా సమాజం కోసం ఇచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తమ దగ్గర ఏమీ లేకున్నా సమాజం కోసం ఏదైనా చేయాలని తాపత్రయంతో సమయ సమర్పణ చేసి సమాజం కోసం అర్పితలైనట్టు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ త్యాగాలను గుర్తు చేస్తూ దేశభక్తి గేయాల పుట్టి ఒక 2 నెలల పాటు నిర్వహించటం జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు ప్రతి పాఠశాలకి రంగారెడ్డి జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళని మనం ప్రయత్నం చేస్తూ ఒక దేశభక్తి గేయాలు అన్నీ కూడా సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చి వందే మాత్రం ఫుల్ టెక్స్ట్ సాధారణంగా మనకు కొద్దిగా వచ్చు పాఠశాలలో ఆ వందే మాత్రం ఫుల్ టెక్స్ట్ ఒక దేశభక్తి గేయము ఒక జానపద గేయం గ్రూప్గా రావాలి పిల్లల నుంచి. దాని లోపల వాళ్ళకి టీమ్ స్పిరిట్ అవుతుంది. పిల్లలందరూ ఒక బృందంగా అక్కడికి వస్తారు. గెలవాలన్న ఒక ఆశ ఉంటుంది. వాళ్ళ లోపల గొంతులు బయటకు వస్తాయని అట్లా ఒక 2 సంవత్సరాలు జరిగిన తర్వాత బృందం నుంచి సోలోకి వచ్చాం. ఒక స్కూల్ నుంచి ఒకరికి సోలో పాడే అవకాశం. సో ఆ సందర్భంగా ఆ పల్లెల్లో ఉన్నటువంటి తెలుగు కూడా కనీసం మాట్లాడలేని సంగీత పరిచయం అసలు లేని కుటుంబాల నుంచి పాడుతున్నటువంటి పిల్లల ఆ గొంతును వింటే కేవలం ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు బాగా పాడినావు అని చెప్పి ఒక మెమంటో ఇస్తే మాత్రమే సరిపోదు అనిపించి అప్పటి నుంచి పల్లె ఆనిముత్యాలను ఒక కార్యక్రమం డిజైన్ చేశాం. సో వాళ్ళని పల్లె ఆనిముత్యాలను ఒక కార్యక్రమం డిజైన్ చేసి ఇట్లా విద్యార్థికి అభిరుచి ఉన్నటువంటి అంశంలో దాంట్లో నుంచి సింగింగ్, పెయింటింగ్, యోగా, స్పీచ్, ఎస్సై రైటింగ్ ఈ 5 అంశాలలో ఇందాక చెప్పినట్టు అభిరుచి ఉండాలా, ప్రతిభ ఉండాలి, బీదరికం ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు మొదలుపెట్టినాం 2015 నుంచి. 2015 నుంచి మనం మాట్లాడుకుందాం. అయితే అంతలోపు మీరు ఇప్పుడు దేశభక్తి గేయాల గురించి మాట్లాడారు కాబట్టి మీకు చాలా బాగా నచ్చినటువంటి ఒక గేయం మా కోసం మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. పాటలు ఉన్నాయి ఇక్కడే. పిల్లలకి కూడా మేము అదే గీతిని ఎంపిక చేసుకుని చిన్న చిన్న పదాల అల్లిక ఆ పాట ఎవరో రాశారో కూడా తెలియని సందర్భాలు. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ముందు ముందుకేగుదాం, ముందు ముందుకేగుదాం. ఎత్తు చిన్నదే దానికి సత్తు వెంత ఉందిరా, అనువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా, బడి చిన్నదే బడిలో పాఠాలు చిన్నవే, బడిలోనే దేశమాత భవిష్యత్తు ఉందిరా. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ముందు ముందుకేగుదాం. చాలా బాగుంది. మీరు అన్నట్టుగా చాలా చిన్న చిన్న పదాలు. చిన్న పదాలకి ఎవరు రాస్తారో తెలియదు. బడిలోనే దేశమాత భవిష్యత్తు ఉంది, దాన్ని మర్చిపోతా ఉన్నారు చాలా మంది. ఇట్లా శిబిరంకి వచ్చినటువంటి పిల్లలకి అవి మా శిబిర గీతాలుగా పరిచయం చేస్తూ దాంతోపాటు మేము ప్రభుత్వ పాఠశాలల పిల్లలం, మా లోపల శక్తి ఉంది, మాకు సరైన సమయంలో ప్రోత్సహించండి, మేము అద్భుతాలు సృష్టిస్తామని ఒక పాట. ఇక్కడ మనం ఉన్నటువంటి సాధన కుటీరులలో ఇక్కడ ఏం చేస్తుంది అనేటువంటి భావాలని పూర్తిగా పదాల లోపల ఇమడింపజేసి రాసి చేసినటువంటి పాటలు 3 శిబిరాల్లో మనం ఒకసారి దీని కుటీరం గురించి కూడా ఒకటి పాడండి. సర్కారు బడి పిల్లలం మేమంతా పల్లాని ముత్యాలము, సర్కారు బడి పిల్లలం మేమంతా పల్లాని ఓవరాల్గా ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు అంటే మీ ద్వారా బయటకు వెళ్ళారంటారు? ఎంతమంది వచ్చారు? అంటే సింగింగ్, పెయింటింగ్ ఇదంతా కలిపి ఒక 2 సంవత్సరాలే మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. 2010 నుంచి 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ కంటే ముందు ప్రిపరేషన్ క్యాంప్స్ లాగా లక్ష్యం పేరు మీద ఒక 250 మంది పిల్లలకి మేము శిబిరాలు నేర్పెట్టాం. ఇట్లా 2010వ సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు నిలిపాం.
ప్రతి సంవత్సరం ఒక 200 నుంచి 250 మంది వరకు. ఓకే. సో అట్లా ఇంచుమించు 3,350 పైన విద్యార్థులకి మనం లక్ష్యం పేరు మీద శిబిరాలు నిర్వహించడం. దాని ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కారణాల చేత ఇంటి దగ్గర చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలని జిల్లా విద్యాశాఖ సమన్వయంతో ఫ్యాకల్టీ అంతా కూడా అక్కడి నుంచి వాళ్ళే వచ్చేవారు. ఇక్కడ మేము స్టడీ అవర్సు, భోజన వసతులు అన్నీ మనం కల్పించి వాళ్ళ లోపల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం జరిగేది. అట్లా సుమారు అక్కడ వరకు 3,000 మంది పైన విద్యార్థులు 10th క్లాస్ వాళ్ళు. ఓకే. దాని తర్వాత ఇందాక చెప్పినటువంటి పల్లె ఆనిముత్యాల శిబిరంలో కూడా అది 2 సంవత్సరాలు నిర్వహించినాం. ఇప్పటి వరకు ఇప్పుడు స్పోర్ట్స్ మీద నడుపుతా ఉన్నాం, కబడ్డీ, వాలీబాల్ లోపల కూడా. సో అంతా కలిపి ఒక 500 మంది విద్యార్థులు. ఇప్పుడు శాక్ అనే పేరు మీద సంవత్సరానికి కనీసం ఒక 500 నుంచి 800 మంది విద్యార్థులని వీళ్ళు ప్రతిభావంతులని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఓకే. అంటే ఇలాగా ఇందాక చెప్పినట్టు శాక్ ద్వారా ఎంపిక చేసుకుంటాం స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్లో. స్పోర్ట్స్లో ప్రస్తుతానికి కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్, సింగింగ్, యోగా, ఓకే. వీటిల్లో ఒక్కొక్క ఈవెంట్లో 50 మందిని ఎంపిక చేసుకుంటాం. ఎవరు వాళ్ళంతా నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్. వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వ పాఠశాలల నుంచి. ఏ క్లాస్ వాళ్ళు 7th ఎండింగ్లో వాళ్ళని చేసుకుంటాం. ఎంపిక చేసుకొని 8th, 9th, 10th అట్లా ప్రతి సంవత్సరం 60 రోజులు శిక్షణ ఇవ్వడానికి. అది వాళ్ళ సెలవు రోజులలోనే. ఓకే. సమ్మర్లో ఒక 25 రోజులు. అట్లా ప్రతి నెల ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలకి సెలవులు వస్తాయో ఆ సెలవు దినాల్లో ఇక్కడ క్యాంప్ ఉంటుంది. అంటే ఇక్కడ నైట్ షెల్టర్ కూడా ఇక్కడే ఉంటుందండి? ఇక్కడే ఉంటుంది మొత్తం కంప్లీట్గా. భోజన వసతులు పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి మేము 2 మాటలు చెప్తాం. తల్లిదండ్రులుగా మేము బీదవాళ్ళం, మా పిల్లలకి మీరు సహాయపడండి, మీరు మమ్మల్ని అడగాలి. రెండవది వ్యవస్థ, ప్రభుత్వం కూడా మేము చేయలేకపోతున్నాం, మీరు చేయండి, మాకేం అప్పయ్యపలే. ఒక సామాజిక బాధ్యతగా, అంటే సేవ కూడా కాదు, సామాజిక బాధ్యతగా మేము పనిచేయాలనుకున్నాం. కాబట్టి అక్కడ ఆ గేట్ వరకు రావడం మీ బాధ్యత, వచ్చిన తర్వాత అంతా మా బాధ్యత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు వాళ్ళకి ఉన్నట్టు ప్రతిభకి సానబట్టడంతో పాటు సంస్కారం ఇచ్చే ప్రయత్నం మన వైపు నుంచి ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి పోయినటువంటి పిల్లలు చివరిలో మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏమైనా ఉపయోగపడిందా లేదా అని సూచనగా తీసుకుంటాం. సో కామన్గా అందరి స్టూడెంట్స్లో ఉండేట ఒకే ఒక పదం, మేము సంస్కారం నేర్చుకోపోయినటువంటి పదం దాంట్లో ఉంటుంది. అప్పుడు కొంచెం మాకు తృప్తిగా అనిపిస్తుంది, ఏం నేర్పించడం ఏంటి అనే విషయం దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే. మీతో పాటుగా ఇక్కడ ఇంకా ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటుంది. ఇది ఒక ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ మెంబర్లు కొద్ది మంది ఉంటారు. సో సమయానికి అనుగుణంగా ఇందాక ఇప్పుడు స్పోర్ట్స్కి వేరే టీం ఉంటుంది, అకాడమిక్కి వేరే టీం ఉంటుంది. ఇన్ని వేల మంది విద్యార్థులని అంటే మీతో పాటుగా ఖచ్చితంగా టీం ఉండాలి. ఆ టీం ముందుకెళ్ళాలి అంటే విత్తం ముఖ్యం, విత్తం ప్రధానం, డబ్బులు కావాలి. ఇదంతా ఎలా నడుస్తుంది వ్యవస్థ? తప్పకుండా ఉన్నారు. మిగతా టీం అంతా కూడా ఉంటారు. ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్కి సపరేట్ టీం ఉంటుంది, అకాడమిక్ టీంకి, లక్ష్యం క్యాంప్కి సపరేట్ టీం ఉంటుంది, కల్చరల్ దానికి సపరేట్ టీం ఉంటుంది. సో ఎవరికి సంబంధించిన శిబిరాలు జరిగేటప్పుడు వాళ్ళకి సమావేశాలు జరుగుతాయి. వ్యవస్థ అంతా కూడా వాళ్ళే ఉంటారు. అంటే ఇది పెద్ద రెసిడెన్షియల్ క్యాంప్ కాబట్టి మేము క్యాంప్ AAAలో నడుపుతాం. AAA మీన్స్ అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్స్. సో దీని టీం దానికి ఉంటుంది అనమాట. సో ఎవరి పనులలో వాళ్ళు. అంటే ఈ వ్యవస్థ అంతా ఎలా నడుస్తుందండి డబ్బు గురించి? ఎందుకంటే అందరికీ ఫ్రీగా అంటున్నారు మీరు. ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఒక్కొక్కసారి నాకు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవు. అందుకే పిల్లలకి కూడా మేము 3 కొటేషన్స్ చెప్తూ ఉంటాం. దాంట్లో 2వ కొటేషన్ మీరు అడిగిన దానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అని అంటారు. సో మనం చేస్తున్నటువంటి పనిని ఇందాక నేను మీకు విషయం చెప్పిన, ఎవరు మమ్మల్ని అడిగింది కాదు, ఈ విషయం చేయమని అడిగింది కాదు, లేకపోతే ఆర్డర్ ఇచ్చింది కాదు. సామాజిక బాధ్యతగా చేస్తున్నాం, సేవ అనుకోవడం కూడా కాదు. సో మనం చేయకపోయినా ఎవరు అడగరు. కాబట్టి చేసే పని ఏదో నిజాయితీగా చేయాలని ఒకటి ఉంటుంది. రెండోది 100 మందికి ఒకటేసారి చేయాలని ఏం లేదు. చెప్పిన ప్రారంభంలోనే అవసరం ఉన్నకి వాళ్ళకి మాత్రం సరైన సమయంలో చేయాలని చెప్పి. కాబట్టి ఎవరో ఒకరు, మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు, నేనే ఆశ్చర్యపోతున్నా. నాకే చాలా సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించిన డబ్బులు నిజంగా వీళ్ళంతా ఎట్లా సహకరిస్తున్నారని చెప్పి అనుకున్నది ఆలస్యం. మనసులో ఒక సంకల్పం వచ్చింది, 10 రూపాయలు జేబులో ఉండవు, 10 లక్షల కార్యక్రమం సంకల్పం వచ్చింది. ఎవరో ఒకరు ఆ భగవంతుడు పంపించినట్టు వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పటివరకు అట్లనే జరుగుతున్నది.
సార్. అయితే ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అదేంటో మరి మేము వచ్చాం, కొంచెం చినుకులు కూడా పడ్డాయి, చాలా రోజుల తర్వాత పడింది అనుకుంటాను. ఇదంతా ఏంటి ఈ ప్రెమిసెస్ వ్యవస్థ? ఇక్కడ భారత మాత విగ్రహం కూడా చూశాను, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంతకుముందు మీరు మనం మాట్లాడుతున్నప్పుడు కుటీరం గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మనం ఆ కుటీర దగ్గరికి వెళ్దాం. తప్పకుండా అండి. ఇది వినోబా డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనకి వచ్చింది. కొన్ని సంవత్సరాల లీజ్ పాటు. దాంట్లో ఈ 2 పాత బిల్డింగ్లు ఉన్నాయి. మనం చేస్తున్న పనికి ఇది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి సాధనా కుటీర్ అనే పేరు పెట్టాలన్న ఆలోచన వచ్చింది. కాబట్టి దీనికి సాధనా కుటీర్ అనే పేరు పెట్టాం. సాధనా కుటీర్ ఇది 5 ఎకరాల స్థలం. ఇది పిల్లలు కానీ ఇతరులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఒక రకమైన సాధన చేయాలని మనసులో స్పృహ రావాలి, నిత్య సాధకులుగా ఉండాలని ఒక ఆలోచనతో దీనికి సాధనా కుటీర్ అనే పేరు పెట్టాను. ఈ ప్రాంగణం మొత్తం సాధనా కుటీర్ అయితే ప్రతి వ్యవస్థకి చిన్న పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ పేరు అంబేద్కర్ అని లేమంటారు. ఇది పిల్లలకి వ్యవస్థ. ఇక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సుమారు దీంట్లో కింద 30 మంది అంతా కలిపి 100 మందికి వసతి అనమాట. ఇది 100 మంది విద్యార్థులు ఇక్కడ వసతిగా ఉంటారు. ప్రత్యేకంగా అంబేద్కర్ నిలయం పేరు పెట్టడానికి ఏదైనా కారణం ఉందా? మేము ఆదర్శంగా తీసుకున్నది స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే వీళ్ళని తీసుకోవడంలో ఉద్దేశం అతి బీదరికం నుంచి కూడా ఎదిగి చివరి క్షణం వరకు కూడా సమాజానికి ఇవ్వడం నేర్పినటువంటి వాళ్ళు. ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, సమాజం నాకేమి ఇచ్చిందని నేను ఎందుకు ఇవ్వాలి సమాజంకి అని. అటువంటి గొప్ప మహనీయులందరూ కూడా అట్లా అనుకుంటే ఈ రోజు మనం ఇట్లా బ్రతికేటోళ్ళం కాదు. వాళ్ళందరూ సమాజం గురించి ఆలోచించారు, నిరంతరం పోరాడారు. కాబట్టి ఈ రోజు ఇంత స్వేచ్ఛా వాయువులతోటి మనం బ్రతకగలుగుతున్నాం ఈ దేశం మీద. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో కష్టాలను నష్టాలను ఎదిరించి అనుభవించి ఎదిగి సమాజాన్ని తిట్టకుండా సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళు. సో ఆ నిత్య ప్రేరణ ఉండడానికి ఈ బిల్డింగ్ పేర్లు పెట్టడమే కాదు, ఆ రాళ్లలో వాళ్ళ చిత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. వారేవా, అవి కూడా మనం చూపిద్దాం. సాధనా కుటీర్లోని అబ్దుల్ కలాం నిలయం దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి. అయితే ఈ అబ్దుల్ కలాం నిలయంలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, మన తల్లి అమ్మవారి పేరు కనిపిస్తుంది. ఫస్ట్ అదే కనిపిస్తుంది నాకు. ఆ తర్వాత కింద చాలా అద్భుతమైనటువంటి ఒక కోట్ ఉంది, అది ఒకసారి చదివి వినిపిస్తాను నేను. ఇతరులకు చేసిన మంచి కొంచెమైనా సరే అది మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. కనీసం పరుల హితాన్ని తలచినా అది క్రమంగా హృదయాన్ని సింహ సదృశమైన బలంతో నింపుతుంది. ఎంత గొప్ప మాట ఇది, ఎంత గొప్ప మాట. అంటే పక్కన వాడికి మనం ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చినా చాలు, నిజంగా చాలు, ఖచ్చితంగా చేసేస్తాం తర్వాత. సార్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు దీని గురించి చెప్పండి ఒకసారి. ఇది కుటీరము. దీంట్లో ఒక 6 గదులు ఉంటాయి. సో 6 గదులలో ఇది కూడా వసతికి సంబంధించిందే. దాంట్లో ఒక 100 మంది విద్యార్థులు ఉంటే దీంట్లో 100 మందికి వసతులు ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ మొదటి 2 కనిపించే ఈ గది ఏమో లైబ్రరీ, గ్రంథాలయం, ఇది ఆఫీస్ అన్నమాట. సో ఈ 2 కాకుండా మిగతాదంతా కూడా విద్యార్థులకు వసతిగానే మనం వాడతాము. ఒక్కొక్క గదిలో 20 నుంచి 25 మంది ఉంటారు. అంటే 100 మంది దీంట్లో, 100 మంది దాంట్లో. 200 మందికి సంబంధించిన శిబిరాల్ని మనం ఇక్కడ నిర్వహణకు ఉపయోగపడతాయి. ఇది వివేక మండపం అండి. 2 వసతులు అయితే కనుక ఇది వివేక మండపం, పక్కన అన్నపూర్ణ మండపం ఉంటుంది. ఇది మనం మీటింగ్ హాల్ అంటాం. సో విద్యార్థులందరికీ కూడా గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఉదయం ఇక్కడ యోగా, మెడిటేషన్, తర్వాత ఇంటరాక్షన్ సెషన్స్. ఇప్పుడు శిబిరం మనం నడిపేటప్పుడు వాళ్ళ టాలెంట్కి సరిపడా శిక్షణను ఇచ్చే దాంట్లో అకాడమిక్స్ పరంగా జరుగుతుంటుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భాగంగా ఇక్కడ పిల్లలకి ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ ఏంటంటే అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వాళ్ళ ద్వారా పిల్లలకి ఇంటరాక్షన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు విద్యార్థులకి చిన్న చిన్న వీడియో క్లిప్స్,
రామాయణం మహాభారతం వాటి అంశాలపైన క్విజులు నిర్వహించడము, అనేకమైనటువంటి బౌద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఈ ప్రాంగణంలో మనం నిర్వహిస్తూ ఉంటాం. అందుకే దీని పేరు వివేక మండపం అనుకుంటున్నాం. ఉదాహరణకి ఉదయం 11 నుంచి 12:30 వరకు దీంట్లో జరుగుతాయి. మళ్ళీ రాత్రి 8 నుంచి 9:30 వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా కంప్లీట్గా పిల్లలకి అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం. అదేవిధంగా దాంతోపాటు ఎక్కడైతే పిల్లలకు సంబంధించినటువంటి అంశంలో ఆ శిక్షకులు ఇక్కడనే వాళ్ళకి నోట్స్ రాయించడం కానీ, వాళ్ళకి టైం టేబుల్ చెప్పడం కానీ, ఇతరతర అంశాలన్నీ కూడా రాయించేటివి చెప్పడం అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఓకే, ఇది వివేక మండపం. బాగుంది సార్. యాక్చువల్గా మీరు ఇన్ని వేల మంది విద్యార్థులను చూశారు కదా, చూసినప్పుడు కొంతమంది స్టోరీస్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతాయి, రైట్? అట్లా మీకు బాగా కనెక్ట్ అయినటువంటి ఎవరైనా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి స్టోరీ మాకు చెప్తారు? చాలామంది ఉన్నారు అట్లా దగ్గర నుంచి. ఎందుకంటే అతి బీదరికం నుంచి వచ్చినటువంటి పిల్లలే, అందరూ ప్రభుత్వ పాఠశాలలే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలే. బహుశా 2014 సంవత్సరంలో లక్ష్యం క్యాంపు నిర్వహిస్తూ ఉంటాం మేము. ఆ లక్ష్యం శిబిరంలో నిర్వహించే సందర్భంలో ఒక స్టూడెంటు 10-15 నిమిషాలకు ఒకసారి బయటికి తను రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉండేవాడు అనమాట. ఇక్కడ క్లాస్ జరుగుతుండే, క్లాస్ సందర్భంలో పోతుండే, భోజనానికి పోయినా తను ఒక్కడే పోయి మళ్ళీ వస్తుండే, ఎక్కడన్నా గేమ్స్ ఆడడానికి పోయినా మళ్ళీ ఒక్కడే వస్తుండే. ఇట్లా కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను ఒక రోజు తిట్టాలనిపించింది. సో ఎందుకు మళ్ళీ అడిగిన తర్వాత ఏంటి విషయం అని అంటే కంటి ప్రాబ్లం. సో ఇంట్లో కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కారణంగా ఉన్నాయి. సో ఆ అబ్బాయి ఆటలు బాగా ఆడతాడు, మళ్ళీ చదువు బాగా చదువుతూ ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు హెచ్సిలో పీజీ చేస్తున్నాడు. అట్లాంటి అనేక మంది ప్రతిభావంతులు చాలామంది గ్రామీణ క్షేత్రంలో ఉన్నారు. రైట్ టైంలో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే మన అవసరం అనిపించి పనిలో ఉంది. ఎస్, ఎవరైనా తల్లిదండ్రుల స్టోరీస్ అంటే ఇక్కడికి వచ్చే ముందు, వచ్చిపోయిన తర్వాత జరిగేటటువంటి మార్పు గురించి ఏమైనా మాట్లాడుతూ? తప్పకుండా అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రతి శిబిరం తర్వాత చివరి రోజు మేము తల్లిదండ్రులకి పాదపూజ చేస్తాం. పేరెంట్స్కి ఉన్న స్టూడెంట్స్ని, పేరెంట్స్ని అందరినీ పిలిచి వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది. రమేష్ గురూజీ అని ఆయన కూడా పాపం కళ్ళకి బల్బం కట్టుకొని తిరిగినట్టుగా అందరికి ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా కనెక్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా అదే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటాం తప్పనిసరిగా. ఆ సందర్భంలో పిల్లల తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు మేము చాలా రికార్డెడ్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి మార్పు మా పిల్లలు చూసినామని చెప్పేసి ఈ శిబిరంలో మాట్లాడడం కంటే కూడా శిబిరం నుంచి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ లోపల జరిగినటువంటి మార్పును మాకు ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమంటారు? ఇంత మార్పు సార్ మా పిల్లవాళ్ళ లోపల వ్యక్తిత్వంలో, చదువు సంగతి పక్కన పెడితే యాటిట్యూడ్ దగ్గర నుంచి చాలా మార్పులు ఉన్నాయి. చెప్పులు వరుసగా ఇచ్చే విషయం దగ్గర నుంచి, టైం టేబుల్ ఫాలో అవడం దగ్గర నుంచి, అల్లరి చేయడంలో విషయం దగ్గర నుంచి అన్నిట్లలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది అనేటువంటి చాలా పేరెంట్స్ మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సమాజ దేవో భవ. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది. సార్, మామూలుగా మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వద్దాం ఒకసారి. ఇంకా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. అయితే సమాజం గురించి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు సంఘ్ కి సంబంధించినటువంటి పదాలు వినిపిస్తా ఉన్నాయి నాకు. మీకు సంఘకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? అవునండి, నేను సంఘ బ్యాక్గ్రౌండే. 2010వ సంవత్సరం వరకు సంఘ బాధ్యతలు నిర్వహించినటువంటి వాడిని. ఓకే, చాలా దగ్గర నుంచి మా సమాజం కోసం తన్మయత్వంతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని చూశాను. ఈ రకమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా ఒక రకంగా సంఘం ఇచ్చిందే. ఇప్పటికీ సంఘ పని అనుకునే చేస్తున్నాను. ఎందుకంటే సంఘం సమాజంలో ఒక అంగం. ఓకే, కాబట్టి సంఘ విషయంలో చాలా పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే సంఘ పని సంఘ వీకిర తర్వాత ప్రారంభమవుతుంది అన్నారు.
రెండోది సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏది వదలడు అని అన్నారు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అతి బీదరికంలో ఉన్న ప్రతిభావంతులకు సరైన సమయంలో మనం అండగా నిలబడాలన్న ఒక పనిని గత 15 ఏళ్ళుగా చేసే అవకాశం సంఘం ఇచ్చిందే. అయితే మీకు సంఘి పరిచయం ఎలా అయింది? మీరు ఏ బాధ్యతలు నిర్వర్తించారు దాంట్లో? చిన్నప్పుడే స్కూల్ సమయంలోనే సంఘకు వెళ్ళాము. అది గ్రామంలో ఉన్నప్పుడే, ఇందాక మీరు వచ్చిన దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రామమే. కానీ ఎక్కువ సంఘం అర్థం చేసుకున్నది, సంఘం పూర్తిగా అవగాహనకు వచ్చింది మాత్రం భాగ్యనగరంలోనే. ఓకే. సో అక్కడే ఉన్నాం. సంఘ ద్వారానే రెగ్యులర్గా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సంఘ శిక్షణలు కొన్ని పూర్తి చేసుకున్నాం. సంఘ బాధ్యతలు నిర్వహించున్నాం. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కొన్ని సంవత్సరాల పాటు చేసినాం పని. కానీ రాను రాను 2 పడవల మీద ప్రయాణం చేయడం కొంచెం ఇబ్బంది కదా అని మెల్లగా పూర్తి కాన్సన్ట్రేషన్ దీని మీదనే పెడుతూ అవసరం అనిపించింది. ఇందాక చెప్పిన ఫౌండేషన్ సంఘం పని సంఘ విగిరే తర్వాత సంఘం ఏం చేయదు, స్వయం సేవకు ఏది వదలడు అనేటువంటి ఒక స్ఫూర్తి నింపుకొని, ఇది ప్రత్యక్షంగా శాఖ పని కాకపోవచ్చు, సంఘం పని అనుకున్న చేస్తున్న కారణంగా ఈ ఎనర్జీ, ఈ మేనేజ్మెంట్ అంతా ఉంది అని నేను భావిస్తున్నాను. ఓకే. అండ్ సంఘికి మీరు కనెక్ట్ అవ్వడానికి గల పాయింట్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఏదన్నా మనం పూర్తిగా అంటే దాదాపు చాలా సంవత్సరాలు, మీరు ఏదో 1-2 సంవత్సరాలు కూడా కాదు, అన్ని సంవత్సరాలు కలిసి ఒక సంస్థతో మనం ఉండాలి అంటే మనకి చాలా కనెక్టింగ్ పాయింట్ ఒకటి ఉండాలి. తప్పకుండా. అంటే ఇందాక చెప్పిన తెలిసి తెలియని వయసులోనే సంఘానికి పోయినాం. కానీ అర్థమైంది భాగ్యనగరంలో. ఇందాక నేను చెప్పినట్టు అర్థమైందంటే ఎలా అర్థమైంది, ఏమర్థమైంది ఆ టైంలో? సంఘ పని అవసరం దృష్ట్యా. సో ఆ వ్యక్తి నిర్మాణం విషయంలో చాలా దగ్గర నుంచి, అంటే సంఘం ఇంత విస్తృతంగా ఉందని తెలియకపోయినా ఆ పనిచేసే కార్యకర్తల యొక్క ఆత్మీయత, సో దేశం కోసం సమాజం కోసం ఇట్లా పనిచేయొచ్చా, తన వ్యక్తిగత పనులు చేసుకుంటూ, కుటుంబ పనులు చేసుకుంటూ, వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఈ రకంగా సమాజానికి సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారా. సో ఆ రకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చూసినాం. అన్నీ ఉండి సమాజం కోసం తృణప్రాయంగా ఇచ్చినటువంటి వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి చూసినాం. కుటుంబ వ్యవస్థలో ఉంటూ అద్భుతంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇక్కడ అమోఘంగా నిర్వహిస్తూ ప్రేరణ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి చూసినాం. అదొక గొప్ప వ్యవస్థ. సార్, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి 2 వ్యక్తులు అంటే ఎవరని చెప్తారు మీరు? ఒకరు మా తాత ఉన్నారు. రెండోది ఇందాక చెప్పినట్టు సంఘ సిస్టంలో బుర్రా వెంకటేశం గారు అని ఉండిండ్రి. ఓకే. వారు మాకు చాలా అద్భుతమైనటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తులు. అంటే ఎలాగా, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? తాత అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలను ఎప్పుడు బయటికి ప్రస్ఫుటం చేసేటువంటి వ్యక్తి కాదు. సో అన్నీ నిబ్బరంగా, అంటే చాలా చిన్న వయసులో ఉన్నాం కాబట్టి కళ్ళ ముందు కనపడేది జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా. సో అంతా ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ పూర్తిగా అయినప్పటి సందర్భాన్ని కూడా మనసులోనే అలా దాచుకొని ఏమాత్రం బయటికి కనపడకుండా నిలబడేటువంటి వ్యక్తి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా స్థిరంగా నిలబడాలి అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. రెండోది ఇందాక సంఘటనలో పనిచేసేటువంటి వ్యక్తి చెప్పిన కుటుంబ బాధ్యత, ఆయన ఉద్యోగ బాధ్యత అద్భుతంగా నిర్వహిస్తూ సమాజం కోసం ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా చివరి క్షణం పనిచేసినటువంటి వ్యక్తి. పుస్తకాలు చదివింటాం మనం, ప్రత్యక్షంగా నేను ఆ వ్యక్తిని చూసినాను. సో మా పనిచేసే కార్యక్షేత్రంలో అఖిల భారత స్థాయి అధికారి వచ్చిన అంత ఇన్స్పిరేషన్గా ఉండేది కాదు మా. సో వెంకటేశంజీ అనేసరికి అది ఒక రకమైనటువంటి తన్మయత్వము, ఆ మనిషిని చూస్తే అట్లా మొక్కాలనిపించేది. కుటుంబ బాధలు ఎన్ని లోపల ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఒక్కసారి ఇట్లా చెప్పిన సందర్భాలు లేకుండా మిగతా కార్యకర్తలందరి కుటుంబాలని విషయాలు తెలుసుకుంటూ అవసరమైతే సహాయం చేస్తూ అట్లా ఏమాత్రం మాట్లాడకుండానే మొత్తం పనినంతా చక్కబెట్టేటువంటి ఒక సిస్టమ్ని. వారితో మీకున్నటువంటి సంబంధంలో ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందా బాగా గుర్తుండిపోయేది మీకు మాతో పంచుకోవడానికి? సంఘలో చాలా సందర్భాలు ఉన్నాయండి. ఆయన ఒక ఏరియాలో ప్రతి ఒక్క రోజు ఒక షాక్కి వచ్చేవారు. వారంలో ఒక 4 రోజులు అక్కడ నగరం అంటాం మనం, ఆ నగరకు వచ్చేటట్టు వారు. కొన్ని సందర్భాలలో మేము రోజులు మర్చిపోయేటోళ్ళం. వచ్చి నిలబడుతుండే, ఈరోజు ఫలానా రోజు, అది విపరీతంగా వర్షం పడని, లేకపోతే ఓల్డ్ సిటీలో పక్కా ఓల్డ్ సిటీ ఉండే, ఆ ఓల్డ్ సిటీలో అద్భుతంగా అక్కడ గొడవలన్నీ జరుగుతున్నాయి, సంబంధంలే. ఆ రోజులు మర్చిపోయిన సందర్భంలో ఇవాళ వెంకటేశంజీ వచ్చారంటే, ఇవాళ గురువారం,
ఇప్పటికీ చెప్పగలుగుతాను. నేను 15 ఏళ్ళు అయింది వారితో ఉంటే ఇప్పటికీ ఆయన ఏ రోజు ఏ బస్తీలో ఉండేటువంటి వారు అంత సిస్టమేటిక్గా ఆయన ఉండేటోడు. చాలా సాధారణ జీవితంగా ఉంటూ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండేటోడు. అంటే చాలామందిని దగ్గర నుంచి చూసినాం. ఇందాక అదే చెప్పిన అఖిల భారత స్థాయి అధికారులని దగ్గర నుంచి చూసినప్పటికీ కూడా ఎందుకో వెంకటేశంజీ అంటే అంత ఇప్పటికీ ఆ తన్మయత్వం వస్తుంది ఆయన పేరు తీయగానే అట్లా ఉండేటోడు. సార్ బాగుంది. అయితే ఇప్పుడు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అప్పటి నుంచి మార్నింగ్ మనం ఆ దేవాలయానికి వెళ్ళాం. జ్ఞాన సరస్వతి అక్కడ సేవా సంస్థాన్ అని చెప్పారు. అవును. అండ్ సేవా సంస్థాన్ ఏంటి, ఈ ఫౌండేషన్ ఏంటి? అది మీరు అన్నట్టు రెండు వేరే వేరే సంస్థలండి. దాని బైలాస్ అంటాం మనం, దాని కార్యపద్ధతి, దాని కార్యాలు, దాని కార్యకర్తలు అంతా సపరేట్ ఉంటుంది. దాని వ్యవస్థ ఏంటంటే మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లిన మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఒక ఆశయస్ఫూర్తితోటి ఆ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ దేవాలయం కేంద్రంగా పురాతన ఆలయ వ్యవస్థని పునర్జీవింపజేసే ప్రయత్నంలో మా వంతు మేము ప్రయత్నం చేద్దాం కదా అనే ఒక చిన్న ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం. సో అక్కడెక్కడ కూడా రుసుము తీసుకోకుండా ఆలయ దర్శనాలు చేయించడము, ఉత్సవాలలో పాల్గొనే విధంగా చేయడము, పెద్ద పెద్ద కార్యక్రమాలైనా ఎటువంటివి అయినప్పటికీ కూడా రుసుము తీసుకోకుండా దైవ దర్శనం చేసేటువంటి వ్యవస్థ లేకుండా చేయడం అనేది ఒక వ్యవస్థ. ఎక్కువ మట్టుకు సామాజిక సమరసత వెలసిల్లేలా అక్కడ జరపాలని ఒక ప్రయత్నము, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఒక వ్యవస్థలో బాధ్యులను చేసే విధంగా అక్కడ ప్రయత్నం చేయడము అనేది ఒకటి తీసుకున్నాం. అట్లానే పని జరుగుతుంది. రెండోది అక్కడ కట్టినటువంటి ప్రారంభంలో ఆంజనేయ స్వామి దేవాలయ వ్యవస్థ ఒకటి అయితే, మీరు చూసిన సరస్వతి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. అవును. ఆ సరస్వతి దేవాలయం సంకల్పం జరిగినప్పుడు నిర్వహణలో కొన్ని వినూత్న పద్ధతులు మేము అవలంబిస్తున్నాం. ఓకే, అదంతా కూడా అమ్మవారి కృపగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ సరస్వతి మాత ఆలయం లేకపోవడం, అందరికీ బాసర వర్గల్ లాంటి ప్రాంతాలకి పోయి అక్షరాభ్యాసం చేసుకునే అవకాశం లేకపోవడం కారణంగా బహుశా అమ్మవారే మనసులోకి వచ్చి ఇక్కడ కూడా కడితే బాగుంటుంది అన్న సంకల్పం చొప్పించి ఆమె పనిచేయించుకున్న సందర్భం చాలాసార్లు విషయం చెప్పినాం. సో ఆ క్షేత్రానికి ఉన్న బలం కొంత అయితే మా సంకల్పంకి ప్రకృతి అదేవిధంగా చాలామంది పెద్దలు సహకరించిన కారణంగా ఇలా ఒక చిన్న వ్యవస్థ అక్కడ నిలబడింది. సో అది అట్లా కొనసాగుతుంది. దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఒకసారి. అంటే దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కంటే ముందు కూడా అది నిర్మాణంలో ఒక 2-3 వినూత్న విషయాలు మీకు చెప్పాల్సింది. ఖచ్చితంగా చెప్పండి. విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో అని మేము నిర్మాణం చేసాం. చెప్పారు మీరు. సో ఆలయంలో ఏదైతే గర్భాలయంలో ఉండేటువంటి మూల విరాట్టు ఉంటుందో, ఆ మూల విరాట్టు ఎక్కడ ఆలయం కట్టినా చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప పేరున్నటువంటి వాళ్ళు మేము విగ్రహం ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు ఉంటాయి. అక్కడే మా దగ్గర కూడా వచ్చారు, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాల ద్వారా మాత్రమే సేవలను సంకల్పం చేసినాం. చుట్టూరా ఉన్న ఒక 1000 మందికి గల్లా పెట్టెలు ఇచ్చి వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నాం. ఇది ఒకటిది. రెండవది, గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంటే అమ్మవారి ఆభరణాలతో సహా అన్నీ కూడా మళ్ళీ పాఠశాల స్థాయి విద్యార్థుల ద్వారానే తేవాలని సంకల్పించి అట్లానే పూర్తి చేస్తున్నాం. ఇంకా కూడా ఉదాహరణకి ఇప్పటివరకు వెనకాల ఉన్నటువంటి మకర తోరణం కావచ్చు, ఆ చిన్నటువంటి గంటలు కావచ్చు, ఆ దీపాలు కావచ్చు, చివరాఖరకు అమ్మవారికి వెండి కిరీటము, వెండి వీణ, అంటే ఇవన్నీ కూడా సుమారు ఒక 7 లక్షల రూపాయలని. ఈ 7 లక్షల రూపాయలన్నీ కూడా పాఠశాల స్థాయి విద్యార్థులు. అది కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి మా పిల్లవాడి పేరు మీద నేను ఒక 5,000 ఇస్తానని తీసుకున్న సందర్భాలు లేవు మా దగ్గర. అవి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లవాడికి నేను సరస్వతి మాతకి డబ్బులు ఇస్తున్నాను ఒక ఆలోచనతోటి రోజుకు కొన్ని పొదుపు చేసిన డబ్బులు ఇచ్చిన మాత్రమే తీసుకుంటాం. ఇది రెండవ విషయం. మూడవది, దేవాలయ వ్యవస్థలో రెండవ ప్రధానమైనటువంటి విషయం ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పెట్టాలని సంకల్పం వచ్చినప్పుడే కళాశాల విద్యార్థుల ద్వారా తేవాలని సంకల్పించడం. కళాశాల అంటే ఇంటర్, ఆ పైబడిన వాళ్ళు ఎవరైనా అని చెప్పి అదొక ఓపెన్గా మేము అందరికీ అప్పీల్ చేయడం జరిగింది. దానితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ రేడియస్లో అన్ని కాలేజెస్కి ప్రత్యక్షంగా నేనే వెళ్ళాను. వెళ్ళి విషయం కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులతోటే ఆ ధ్వజస్తంభం ఏర్పాటు చేశాం. ఇది 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఆలయంలో ఏ ఉత్సవం కానీ రుసుము తీసుకోకుండా ఉచిత సేవలు అందించాలి, ధర్మ సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఉదాహరణకి అర్చన దగ్గర నుంచి
అక్కడ ప్రతి నెల విద్యార్థులతోని మూలా నక్షత్ర హోమం జరుగుతుంది, అది కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎంతమంది అక్షరాభ్యాసం కోసం రాని వాళ్ళందరికీ పలక, బలపము, బియ్యము, తమలపాకులు ఆ కావలసిన వ్యవస్థ అంతా కూడా మా దేవాలయం ద్వారా అందించి ఉచితంగా ఇస్తాం, భోజన వసతితో సహా. ఉదాహరణకి వసంత పంచమి రోజు జగద్గురు విద్యారణ్య స్వామీజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ వచ్చిన 400 నుంచి 500 మందికి పొద్దుంచి సాయంత్రం వరకు వారే చేస్తారు. వారి అనుగ్రహం మా పైన, దేవాలయం పైన అద్భుతంగా ఉంది. సో వారి ద్వారానే వారి అనుగ్రహం ద్వారా, వారి ఆశీస్సుల ద్వారా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా విశేషంగా అనుకున్నది ఏంటంటే అన్ని విద్యా సంస్థలలో, అన్ని స్థాయి విద్యా సంస్థలలో తప్పనిసరిగా చదువుల తల్లి, జ్ఞానప్రదాత సరస్వతి మాత విగ్రహం ఉండాలని ఒక సంకల్పం చేశాం. చేసి అడిగిన వాళ్ళందరికీ విగ్రహాలు ఇవ్వాలనుకున్నాం. అందుకని 2018లో ఒకేసారి 108 సరస్వతి మాత విగ్రహాలతో 108 హోమగుండాలతోటి హోమం చేసి అడిగిన విద్యా సంస్థలకు అన్ని సరస్వతి మాత విగ్రహాలు ఇచ్చాం. 2 తెలుగు రాష్ట్రాలలో, ఉభయ రాష్ట్రాల్లో. ఇప్పటి వరకు అట్లా 250 విగ్రహాలు ఇచ్చినాం. ఇంకా ఇస్తున్నాం. ఎవరు అడిగినా విగ్రహాలు ఇస్తాం. ఏ విద్యా సంస్థ అడిగినా కూడా, ఇప్పుడు ఎవరు అడిగినా ఇస్తాం. దానికి చిన్న ప్రాసెస్ ఉంది. కనీసం ఒక 100 మంది ఆ స్కూల్లో విద్యార్థులు ఉండాలి. అమ్మవారికి మండప నిర్మాణం చేసుకోవాలి. ఈ 2 క్రైటీరియాలు కంపల్సరీ. అది ఉన్న వారికి ఎవరు అడిగినా వాళ్ళకి విగ్రహాలు ఇస్తాం. చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు ఇదంతా చెప్తా ఉంటే ఈరోజు సమాజంలో అంటే మనకు జ్ఞాన ప్రదాయిని అంటూ ఉంటాం మనం సరస్వతి దేవిని. ఆ తల్లిని పిల్లలందరికీ అంటే పిల్లలందరూ అంటే మన భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనం అక్షరాభ్యాసం అంటాం. అక్షరాభ్యాసం ఆ తల్లి దగ్గర నుంచే మనం ఆ తల్లి మనకు ప్రసాదించిందని అనుకుంటాం. అటువంటిది ఈరోజు స్కూళ్ళలో, కాలేజీల్లో అంటే విద్యా కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సరస్వతి దేవిని మనం చాలా దూరం చేసేసాం. ఎక్కడెక్కడో సరస్వతి శిశు మందిర్లలో తప్ప మిగిలినటువంటి ఏ స్కూళ్ళలో, ఏ కాలేజెస్లో కూడా సరస్వతి శ్లోకాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, మీరు అన్నట్టుగా విగ్రహాలు అయితే ఇక మనం చూడడం అనేది చాలా కళ్ళ. అటువంటిది మీరు తిరిగి ఒక దేవాలయానికి పిల్లల్ని అటాచ్ చేస్తున్నారు, పిల్లల్ని కనెక్ట్ చేస్తున్నారు. అసలు పిల్లలకు దేవుడు ఎందుకురా, దేవాలయం ఎందుకురా అనుకునేటటువంటి రోజులకి మనం దిగజారం. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం కూడా ఉందండి. సరస్వతి మాత విగ్రహాలు విద్యా సంస్థలకు ఇవ్వడంలో కారణం ఏంటంటే, మీరు మేము విగ్రహాలు ఇవ్వడానికి మొదలుపెట్టిన ఒక 2-3 సంవత్సరాలకి ముందు చూస్తే కనుక మీకు గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆటలకు మాత్రమే స్థావరాలు కాకుండా అవి అన్ని రకాలైన అసాంఘిక కార్యక్రమాలకు ఆ పాఠశాలలు నిలయాలైనవి. నిజం. సో సరస్వతి మాత ఉండాల్సినటువంటి, చదువుల తల్లి ఉండాల్సినటువంటి ఆ స్థలం, ఆ విద్యా సంస్థలలో అంటే ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే పత్తలు ఆడేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, కొన్ని రకాలుగా ఇంకా రకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన. సో మేము ఆ విగ్రహం ఇచ్చేటప్పుడే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి, పిల్లలకి ఒక విషయం చెప్పి ఇస్తూ ఉంటాం. అంటే గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలి. సో ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, నేను ఒక సంస్కారవంతమైనటువంటి విద్యార్థిని, అమ్మఒడి తర్వాత తిరిగి పాఠశాలకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఏదైతే గడుపుతారో, ఎవరిని చూసైతే ఆ విద్యార్థులు ప్రేరణ పొందుతారో, స్ఫూర్తి పొందుతారో, నేను భవిష్యత్తులో వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్న పిల్లలకి ఆ స్థలంలో సంస్కారం అందాలి. సో అక్కడ సంస్కారవంతమైనటువంటి పిల్లల్ని తయారు చేసే విధంగా ఆ విగ్రహాన్ని చూస్తే ఆ ఉపాధ్యాయులకి ఆ స్పృహ కలగాలి. విద్యార్థులకి ఏమి ఎదగాలి, మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి, తిరిగి నేను సమాజ కార్యంలో భాగస్వామ్యం కావాలన్న స్పృహ ఆ విగ్రహం చూస్తే కలగాలి అన్న ఒక సామాజిక బాధ్యతతో విగ్రహాలు ఇచ్చినాం. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది నిజంగా. అండ్ ఇప్పుడు అంటే పిల్లలకి దేవాలయాలు ఎందుకు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అసలు టైం వేస్ట్ అని కూడా కొంతమంది మాట్లాడే పేరెంట్స్ మన కళ్ళ ముందు చాలా మంది కనపడుతూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఈరోజు మీరు పిల్లలందరినీ కనెక్ట్ చేస్తున్నారు సరస్వతి దేవికి, గుళ్ళకి రమ్మంటున్నారు. ఈరోజు నేను పొద్దున వచ్చినా అంతమంది తల్లులు వచ్చారు, వాళ్ళందరూ మేము పిల్లలు వస్తున్నారు అంటున్నారు. రెండవది అక్కడ ఏంటి, ఈరోజు నేను చూస్తున్నటువంటి కార్యక్రమంలో ఎవరికో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చి తొలి జీతం, తొలి వేతనం దేవాలయానికి అని చెప్పేసి ఆయన ఇచ్చాడు చాలా ఆనందంగా. అవునండి, ఇదంతా ఏంటి అంటే ఇది మనం చేస్తున్న వ్యవస్థ ఏం కాదు, ఒక అద్భుతమైనటువంటి దేవాలయ వ్యవస్థని పూర్వం మనకు అందించారు. దాన్ని కాపాడుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. దేవాలయానికి వచ్చిన తర్వాత కుల వర్గ
వర్గాలకు అతీతంగా అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనులు చేసేటోళ్ళు అక్కడ. ఏ కులం వాళ్ళు నువ్వు ఈ పని చేయి, ఈ కులం వాళ్ళు ఈ పని చేయని లేదు. ఒక వ్యవస్థిత కారణంగా నువ్వు డోలు వాయించవచ్చు, నువ్వు డప్పులు కొట్టిండొచ్చు, లేకపోతే నువ్వు పూజలు చేస్తుండొచ్చు, కానీ అక్కడ ఒక సామాజిక సమరసత మనకి కనపడుతుంది. సో అందరూ వయస్సు తేడా లేకుండా అందరూ కూడా వ్యవస్థలో పాల్గొంటారు. మామిడాకులు కట్టే వాళ్ళ దగ్గర నుంచి మైకు పట్టుకుని వేదిక మీద మాట్లాడే వాళ్ళందరికీ వ్యవస్థలో భాగస్వామ్యం చేసే విధంగా అక్కడ వ్యవస్థ ఉంటుంది. సో అన్ని తారతమ్యాలు మరిచి అక్కడ పని జరుగుతుంది. అక్కడ నుంచి పురాతన దేవాలయ వ్యవస్థలో అన్నసత్రం అక్కడి నుంచి జరిగేది, భాండాగారం అక్కడే దొరికేది, అంటే లైబ్రరీలు అక్కడే ఉండేటివి. తర్వాత వైద్యం అక్కడే దొరికేది, న్యాయం అక్కడే దొరికేది. ఇప్పటికీ నీకు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా, తప్పితే గ్రామాల క్షేత్రాల్లో పోయి దేవుని దగ్గర కొట్టేద్దాంపా అంటారు. సో అది వ్యవస్థ. సో అందుకని దేవాలయాలు ఎన్ని రకాల మంచి కార్యాలకి స్థావరాలు అవి ఎక్కడుంది అంటే ఒక రకంగా ఒక సామాజికంగా ఇన్వాల్వ్ అయ్యి ఒక మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఒక చైతన్య కేంద్రమే, శ్రద్ధ కేంద్రమే దేవాలయం. అందుకని అది చిన్నప్పుడే ఇవ్వాలి. మొక్కయి వంగనదు మానయ్య వంగనదు అని అంటారు కదా. ఆ చిన్నపిల్లలకి ఆ దేవాలయ వ్యవస్థలో ఇన్ని రకాలుగా మనం కలిసి పనిచేయచ్చు, సామాజిక సమరసత శ్రద్ధతో అని చెప్పడానికి ఎక్కువ మటుకు అక్కడ పనిచేస్తాం. ఉదాహరణకి మేము వసంత పంచమి అమ్మవారి అమ్మవారి జన్మతిథి సందర్భంగా ఆ దేవాలయంలో పూర్తిగా విద్యార్థుల ద్వారానే కార్యక్రమం జరుగుతుంది. పొద్దంతా హోమం, సాయంత్రం పల్లకి సేవ అంతా కూడా పల్లకి సేవతో పాటు దాని అలంకరణ, ఆ ఊరేగింపులో ఆడమగ తేడా లేకుండా పిల్లలందరూ 10వ తరగతి విద్యార్థులు మాత్రమే ఆ క్షేత్రం అంతా తిరిగి ఊరేగింపు చేస్తారు. ఇందాక చెప్పినటువంటి ఆ చిన్న పిల్లల డబ్బులతో ఆభరణాలు తెచ్చినట్టు ఇప్పుడు ఒక ఉద్యమం లాగా తీసుకున్నాం. అమ్మవారికి అంశవాహనం, ఓకే, అమ్మవారి వాహనం అంశవాహనం, దాన్ని తేరు అంటారు. సాధారణంగా అన్ని గ్రామాలలో ఉత్సవం తర్వాత తేరు గుంజే అలవాటు ఉంటుంది. ఇక్కడ కూడా ఆ తేరు కేవలం 10th లోపు పిల్లలు సమర్పించిన విరాళాలు తీసుకొచ్చి ఇప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న 10th పిల్లలు మాత్రమే తేరు గుంజే దాంట్లో పాల్గొంటున్నారు. మిగతా అన్ని క్షేత్రాల నుంచి వచ్చే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి అమ్మవారికి అంశవాహనం పేరు మీద ఒక 10,800 మంది 10వ తరగతి విద్యార్థుల్ని దాంట్లో భాగస్వాములు చేయాలని ఆశించి ఒక 108 పాఠశాలలు తిరిగి ప్రతి పాఠశాలలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థి రోజుకు ఒక అమ్మవారి శ్లోకం చెప్పి ₹1 పొదుపు చేసి ₹108 ఆలయానికి ఇస్తే అట్లా వచ్చిన వాటితోటి అమ్మవారి రథం చేయించి ఆ రథం గుంజడంలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన ఉంది. మీరు ఇలా వెళ్తుంటారు నార్మల్గా, వెళ్ళినప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కో రకంగా ఉంటుంది సమాజంలో, దానిలో సందేహం లేదు, అందరూ మనలో ఆలోచించాలని కూడా లేదు. అయితే మీరు పాఠశాలకు వెళ్తారు, పాఠశాలకు వెళ్తున్నప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి మీరు రూపాయి కావాలి అని మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి లెక్చరర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కొన్ని విద్యార్థులు కానీ ఎలా వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అన్ని రకాల వ్యక్తులు ఉంటారు సమాజం. ఇంట్లో ఉన్నట్టు నలుగురిలోనే చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఇందాక చెప్పినటువంటి సరస్వత విగ్రహాలు పెట్టడం దగ్గర నుంచి మాకు ఏమంటారు ప్రతిఘటనలు ఎదురైనాయి. సో మేమేమి బలవంతంగా అక్కడ పెట్టాలని లేదు, ఎవరు అడిగితే మాత్రమే వాళ్ళకి ఇస్తాం. మేము ఒక పిల్లలకి అప్పీల్ చేస్తాం, విద్యార్థులకు అప్పీల్ చేస్తాం. అది స్కూళ్ళల్లో వెళ్ళి అప్పీల్ చేస్తాం, కాలేజీలో వెళ్ళి అప్పీల్ చేస్తాం, అక్కడికి వచ్చిన వాళ్ళకి విషయం చెప్తాం. ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు సాధారణంగా మనం చెప్తున్నటువంటి విషయం కాదు ఇది. దేశ విదేశాలలో జరిగిన సర్వేలు చెప్పిన ప్రకారంగా ఏ విద్యార్థి చిన్నప్పుడు సామాజికంగా యాక్టివ్గా ఉండి పెద్దగా అయిన తర్వాత ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డాడో ఆ విద్యార్థి మాత్రమే కుటుంబానికి అండగా, సమాజానికి అండగా ఉంటున్నాడు. అటువంటి సామాజిక స్పృహ, అటువంటి సామాజిక చైతన్యం దొరికేది ఇట్లాంటి వేదికల దగ్గర. మీద ఎక్కడ కూడా అట్లాంటివి కలిసి పనిచేయడం కుదరదు వాళ్ళందరికీ. అందుకని అది అవసరం. మెల్లమెల్లగా ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు, మారిండ్రు కొద్ది పాఠశాలల్లో. సో మేము ఇందాక చెప్పినటువంటి వస్తువులు మీరు అన్నట్టు అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న దగ్గర వాళ్ళు ఆలోచింపజేసినాం. కొన్నాళ్ళ తర్వాత వద్దన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ మనం బలవంతం చేయాలి, ఆలోచింపజేసినట్టు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎక్కడైనా మీరు బాధపడ్డ సందర్భం ఉందా? బాధ అంటే విషయం తెలుసు కదా మనకి, ఇంకా ఎంత తెలిసినా కూడా మనుషులో కదండి మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క దగ్గర 108 సరస్వతి మాత విగ్రహాలు ఒకేసారి పెట్టడానికి కారణం ఏంటంటే ఒక విగ్రహం దగ్గర పెట్టాల్సి వచ్చిన సందర్భంలోనే మా మీద అనేక రకమైన అబాండాలు వేసి ప్రతిఘటనలు చేసిన సందర్భం ఉంటే అమ్మవారు అనుగ్రహించి ఇట్లా చేస్తే బాగుండదు, దీన్ని ఒక దగ్గర పెట్టాల్సి వచ్చింది. అప్పటికీ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళంతా వచ్చి పట్టట్లా. మొదటిసారి పెట్టినప్పుడు ప్రతిఘటన ఏదైతే ఎదురైందో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఆలోచనలకే ప్రతిఘటన
వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అద్భుతంగా అందుకోసం ఈ రోజు ఇంత పెద్దగా అద్భుతంగా అండి. ఎక్కడైనా ఒక సత్కార్యానికి అడ్డంకులు తగులుతున్నాయి అంటే ఇంకా ఎదగడానికే తగులుతాయి. అది పక్క, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. అర్థం చేసుకోవాలి. తప్పకుండా. ఎస్, ఇంతకు ముందు నేను ఇంకో ప్రశ్న అడిగాను మిమ్మల్ని, తొలి వేతనం గురించి. అవును. అది ఏంటి దాని వ్యవస్థ? ఇట్లా అంతా స్టూడెంట్స్ తోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో నేను చెప్పాను కదా, అక్కడ స్థలం చిన్నగా ఉంది, ఆ చిన్న దేవాలయం. కానీ మన దగ్గర ఇందాక చెప్పినట్టు సంఘం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ స్కిల్సే కావచ్చు, లేకపోతే భగవంతుడు ఇచ్చిన కావచ్చు, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి వాళ్ళం. సో అక్కడ పక్కన చాలా ఖాళీ స్థలాలు ఉండేటివి. సో ఆ స్థలాలు ఉన్నాయి కదా అన్న నమ్మకంతో బయట వేరే ప్రాంతాల్లో ఎవరు చాలామంది ఈ అమ్మవారి కోసం మేము దేవాలయ నిర్మాణం కోసం స్థలాలు ఇస్తాను వచ్చినా కానీ కూడా అమ్మవారు అక్కడే కూర్చుంది. అది క్షేత్ర బలమై ఉండొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పి విద్యార్థులకు పనిచేయాలనుకుంటున్నామని 2-3 దగ్గర ఈ విషయం ప్రస్తావన చేసినప్పుడు ఆలోచన బాగుంది, నేను ఒక 2 ఎకరాలు ఇస్తాను, నేను ఒక ఎకరా ఇస్తాను అన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మనకి. సో అయినా అమ్మవారు అక్కడే కూర్చున్నది. సో అన్ని రకాల 230 గజాల్లో కట్టిన దేవాలయానికి ఇవల్ల కార్యక్రమం నిర్వహించుకోవడానికి 2500 గజాల స్థలాలు అమ్మవారే సేకరించుకుంది. ఏమి లేని దగ్గర అక్కడంతా గ్రామం అయినా సేకరించుకున్నది. అట్లా వినూత్నంగా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఒకరిద్దరు సరస్వతి మాత కదా మొక్కుకున్న కారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే వేతనం ఇవ్వడం ప్రారంభించాం. మొదటి నెల వేతనం మేము అమ్మవారికి సమర్పణ చేస్తామని అట్లా ఒకరిద్దరితో ప్రారంభమై ఇప్పుడు అది ఒక ప్రవాహంలాగా కొనసాగుతుంది. నిరంతరంగా ఇప్పటివరకు ఒక సుమారు 46 ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి 46వ వేతనం. అటువంటి సంస్కారం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మేము అక్కడ కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి అట్లా వచ్చిన డబ్బులతోటి ఏమేమో చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అది ఒక ఆలయ వ్యవస్థకి కుటుంబ వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి తీసుకొచ్చి వేతనంగా ఇవ్వడం అనేది డబ్బుల విషయం ఎప్పుడు పట్టించుకోవాలి. అవి 10,000 ఉన్నా అంతే సంతోషంగా స్వీకరిస్తాం. 1,00,000 రూపాయలు ఆ వేతనం ఇచ్చిన అంతే ఆనందంగా స్వీకరిస్తాం. కానీ అక్కడ ఆ విధానం పిల్లలకి నేర్పినమన్న తృప్తి మా లోపల ఉన్నది. అట్లా అందరూ కూడా ఇప్పటికీ 46వ వ్యవస్థ ఈరోజు వచ్చినప్పుడు తీసుకున్నట్టు వ్యవస్థ. చాలా 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 అద్భుతంగా ఉందండి. అండ్ ఇంకొన్ని విషయాలు మాట్లాడబోయే ముందు మనం భారతమాత గురించి మొదటి నుంచి చెప్తున్నాం, ఒకసారి అక్కడికి వెళ్దాం. తప్పకుండా. బాగుంది సార్. యాక్చువల్గా ఎన్ని చేసినా ఏం చేసినా ఈ తల్లి కోసమే కదా. మనం ఈరోజు అనుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్స్ గురించి, కానీ ఈరోజు మీరు ఇంత పిల్లల గురించి చేసిన ఇంకే సమాజం 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 అని. ఈమె మంచిగా ఉంటేనే అన్నీ మంచిగా ఉంటాయి. ఈమె మంచిగా ఉండడం కోసం పిల్లలకు ధర్మం నేర్పాలని మనం అనుకుంటాం, అంతే కదా? అవునండి, అవునండి. చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ తల్లికి సంబంధించి మీ మాటల ద్వారా. ఇందాక మీరు అన్నారు కదా, ఎంత సంపద ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, దేశభక్తి లేకపోతే, ఈ దేశం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ వ్యవస్థ లేదు. సో అందుకని విద్యార్థులకి, ఇక్కడ వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి, కులాలకి, వర్గాలకి, మతాలకి అతీతంగా ఒక నినాదం ఇస్తాం. మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి. మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి. ఇది ఒకటైతే, ఎదిగే క్రమంలో అడ్డదృఢంగా ఎదగడానికి లేదు అని చెప్తూ ఇంకో నినాదం, అది నిత్య నినాదం. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది. నువ్వు ఎదగాలనుకున్నావు, ఎదిగే క్రమంలో నిజాయితీగా ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ కామన్గా అందరూ చెప్తా ఉంటాం. ఇక్కడికి వచ్చిన పిల్లలకి సమాజ దేవోభవ అని చెప్తారు. కాబట్టి సమాజ దేవోభవ అంటే ఏంటి? నువ్వు ఎదిగిన తర్వాత సమాజం కోసం పనిచేయాలి. సమాజం కోసం పనిచేయాలి అంటే భారతమాత కోసం మనం పనిచేస్తున్నాం. అంటే భారతమాత కోసం పనిచేయడం అని అంటే ఏంటి? ఎక్కడో ఇండియా పాకిస్తాన్కి చాలా సందర్భాలు అలవాటు అయింది. అక్కడక్కడ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్ అనడం, ఎక్కడన్నా కాశ్మీర్లో ఎటువంటి తీవ్రవాదాల ద్వారా జరిగిన అటువంటి సందర్భాలను, అది కాకుండా ఖచ్చితంగా నీ దగ్గర ఏదున్నా సమయం, సంపద, జ్ఞానం
ఉన్న దాంట్లో అవసరార్థులకి సమయం కులంగా ఇవ్వడమే దేశసేవ అని చెప్తూ రోజుకి కనీసం ఈ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకి 20 సార్లు మేము భారతమాతకి జయకారం కొట్టాం. రోజుకి 20 సార్లు. సో అందుకని ఈ శిబిరాలలో పాల్గొన్నటువంటి పూర్వ విద్యార్థులు ఇచ్చినట్టు విరాళాలతో మాత్రమే భారతమాత విగ్రహం తీసుకొచ్చారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది ఇది. సో పూర్వ విద్యార్థులు ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నినాదాలు చెప్పి 20 సార్లు జయకారం, మీరు ఎదగాలి, ఎదిగిన తర్వాత సమాజం అంటే దేశం కోసం పనిచేయాలంటే ఇది అని చెబుతూ వాళ్ళకి ఉదాహరణగా ఏం చెప్తామంటే, మీ అమ్మమ్మో తాతో 100 రూపాయలు ఇస్తారు. ఆ 100 రూపాయలలో మీ ఫ్రెండ్కి ఎవరికి అత్యవసరంగా పెన్నో ప్యాడ్ లేవు, వాళ్ళ దగ్గర పెన్నో ప్యాడో కొనుక్కోవడానికి ఓ 10 రూపాయలు అవసరం ఉంటుంది, మీరు ఇస్తారు. ఇంకెన్ని రూపాయలు ఉంటాయి అని చెప్తే వాళ్ళు ఈజీగా 90 రూపాయలు అని చెప్తారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ 90 రూపాయలు నీ జేబులో ఉన్నదానికంటే కూడా అవసరంలో నువ్వు మీ దోస్తుకి ఇచ్చిన 10 రూపాయలు నేను ఇంత ఎత్తున నిలబెడతాయి. అది దేశసేవ. అందుకని భారతమాతకి నిత్య ప్రేరణ శక్తిగా ఉండడానికి ఇక్కడ భారతమాతను పెట్టిన. బాగుంది. ప్రతి ఆదివారం ఇక్కడ భారతమాత హారతి కార్యక్రమం చేస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, త్యాగమూర్తులను స్మరించుకుందాం, భావి తరాలకి స్ఫూర్తిని అందిద్దామని చెప్పి. సో ఇందాక చెప్పినటువంటి సంఘ సిస్టంలో వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి పుణ్య నదులు, పర్వతాలు, దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది వ్యక్తులతో ఒక నామమాలిక చేశారు. ఆ నామమాలిక స్మరణ చేస్తూ ఏకం సూత్రంగా భారతమాత హారతి, ఆ తర్వాత పుష్పార్చన చేస్తాం. ఇది విద్యార్థులు ఉన్నప్పుడు విద్యార్థులతో జరుగుతుంది. ఒక్కరున్న హారతి జరుగుతుంది. నెలలో ఒక 2 వారాలు మేము ప్రయత్నపూర్వకంగా బయట నుంచి ఎవరున్నటువంటి అతిథులను పిలిచేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకని ఇక్కడ నిత్య ప్రేరణ శక్తిగా భారతమాతని నిలుపుకున్నాం. ఈమె సన్నిధిలో పనిచేస్తాం. రోజుకు 20 సార్లు భారత్ మాతాకి జై అనిపిస్తారంట. మరి వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్లలో ఏం రాయనో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు జై కొట్టాలి భారతమాతకి, ఎందుకు ఆ తల్లికి జై కొట్టాలని చెప్పేసి అడిగే జనాలు కూడా మన చుట్టూ పెరుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనదే అన్ని రకాలుగా. ఏ సార్, ఫైనల్గా ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు, ఏంటి? ఏం లేదండి, ఇందాకే చెప్పాను కదా, ప్రస్తుతం ఒక 200-300 మంది పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. సో ఇది నేనే చేయాలని లేదు, ఇక్కడే చేయాలని లేదు. సో సమాజంలో చాలా రకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అత్యద్భుతంగా జరుగుతున్నాయి. జీవితాలు ఇచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి అవసరానికి అన్నం పెట్టేటువంటి దగ్గర నుంచి. సో ఆ సందర్భంలో ఈ రకంగా సరైన సమయంలో ప్రతిభావంతులకి కనుక మనం సహాయం చేయగలిగితే, తీసుకున్న వాడు ఎవరు కూడా ఊరుకుండా కూడా 100 రెట్లు పనిచేసి తిరిగి తన వంతు సహాయకంగా ఎంతోమందికి ప్రేరణ అవుతాడు. అందుకే మన పెద్దవాళ్ళని అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షణికా తృప్తి యావత్ జీవంతు విద్య అన్నారు. కాబట్టి అందరికీ చేయాల్సిన పనులే. మనం 100 మందికి సహాయం చేయలేకపోతున్నామని బాధపడాల్సిన సందర్భం రానేదు, అవసరం కూడా లేదు. అవసరార్థునికి ఒక్కరికి సరైన సమయంలో మనం చేస్తే కనుక వాని జీవితం నిలబడ్డం కాక ఇంకో 10 మందికి ప్రేరణ అవుతాడు. అది అట్ ఎర్లీ ఏజ్. మనం ఏమనుకుంటున్నాం, ఎదిగిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా కొటేషన్ ఉంది, మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగానే. ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు అనేక మంది ప్రతిభావంతులని మనం కోల్పోయినాం, ఇప్పటికీ కోల్పోతూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా గ్రామీణ క్షేత్రాలలో అట్లాంటి పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ నమ్మరు, ఇందాక ప్రారంభంలో నేను చెప్పినట్టు పాటల ఎంపిక కోసం చేస్తే ఒక తండా నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వారిట్లో తెలుగు మాట్లాడడం రాదు సరిగ్గా.
ఈ అమ్మాయి సంగీతంతో ఆడుకుంటుంది, ఆడుకోవాలని అభిలాష ఉంది, కోరిక ఉంది, బలంగా ఉంది. సో మేము 2 ఏళ్ళు మాత్రమే ఇక్కడ శిబిరం నిర్వహించడం, తర్వాత కొద్ది ఇబ్బందులు అయ్యి మళ్ళీ అక్కడ ఆపడం జరిగింది. ఇక్కడికి వస్తున్న 10th క్లాస్ పిల్లవాళ్ళు చదువుతో పాటు 2 చేతులతో వాలీబాల్ ఆడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకడు వచ్చేటువంటి పాటల పోటీలో కబడ్డీ ఆడే పిల్లవాడు వెళ్ళిపోతాడు ఇట్లా ముందలకి. ఇవంతా కూడా పల్లె ఆనిముత్యాలు ఇవంతా కూడా. సో పల్లెల్లో ఇప్పటికీ నిగూఢంగా అట్లాంటి ప్రతిభ ఉన్నట్టు ప్రతిభా కణికాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి రైట్ టైంలో సపోర్ట్ చేయడమే మనం అనుకున్నటువంటి పని. సో ఈ పని ద్వారా ఇక్కడ కొంచెం ఇంకా పెంచుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి నేను రంగారెడ్డి జిల్లా ఒక కార్యక్షేత్రం మాత్రమే జరుగుతుంది, అది కూడా పూర్తి స్థాయిగా లేదు, అంటే ఒక మోడల్గా చేయాలని. ఇది ఎక్కడికి అవసరం ఉంటే అక్కడ చాలా రకాల పనులు జరుగుతున్నాయి. కానీ కాజ్ ఇది అంటే ప్రతిభావంతులకి సరైన సమయంలో మనం చేయడం అనేది ఒక ఎందుకో అనిపించింది అట్లా. ఇంకా చాలా రకాలుగా చేస్తే బాగుంటుంది. అంటే మనకు నచ్చిందే కాదు, విద్యార్థికి అవసరం ఉన్న అనేక రంగాలలో వాళ్ళని ప్రోత్సహించడమే ఈ యొక్క భారతమాత యొక్క అనుగ్రహం, మన యొక్క ఆశ. సార్ నార్మల్గా విద్యార్థుల గురించి ఇన్ని చేస్తున్నారు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి అన్నప్పుడు విద్యార్థులు అనగానే మనకి ఏంటంటే ఇటు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అబ్బాయిల విషయం కంటే అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది, రైట్? ఇట్ ది సేమ్ టైం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని అబ్బాయిలు పంపడం చాలా కష్టం, వదిలి ఎవరినో నమ్మి. అట్లాంటిది అమ్మాయిల్ని పంపడం ఇటువంటి ఏదో నేర్పిస్తారట, ఎందుకంటే తెలియదు కదా, అది తప్పు కూడా కాదు. అసలు వాళ్ళకి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ? మా దగ్గర లింగభేదం ఏం చూపమండి మేము. అట్లాంటిది శక్తి ఉపాసనలో విద్యలో లింగభేదం ఉండకూడదు అనేది బుద్ధి నుంచి నమ్ముతున్నదే. ఇక్కడ 2020 వరకు కూడా శిబిరాలలో అమ్మాయిలు అబ్బాయిలకి శిబిరాలు నిర్వహించినాం. ఓకే. దాని తర్వాత ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొద్ది ఇబ్బంది తర్వాత అమ్మాయిలకి ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్స్ లేవు. కానీ సాద్రి అనే ఒక సపరేట్ వింగ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు షీ అనే యాక్టివిటీ మీద చేస్తున్నారు. అది నేను చెప్పేదానికంటే కూడా సాద్రి ఇన్ఛార్జ్ ప్రమోద గారు చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఖచ్చితంగా. ప్రమోద్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, మా ఫ్రేమ్లోకి మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు, రైట్? అప్పటి నుంచి చాలా విషయాలు మాట్లాడాం ఇక్కడ. సో ఏంటి ఈ సాధ్వి, ఏం చేస్తుంటారు? అయితే యాక్చువల్గా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్లో గత 16 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యాక్టివిటీస్ పిల్లల కోసమని. దీంట్లో ఉమెన్ వింగ్ లేదండి, మహిళా విభాగం. అయితే ఇంతకు ముందు కార్యక్రమాలు మహిళా విభాగం లేకపోయినా 40 days లక్ష్యం రెసిడెన్షియల్ క్యాంప్స్ కి కానివ్వండి, సాధనా క్యాంప్స్ కానివ్వండి, పేరెంట్స్ కి ఇక్కడ ఒక వ్యవస్థ మీద నమ్మకంతో పిల్లల్ని పంపించేవాళ్ళు. ఆడపిల్లలు కూడా వచ్చేవాళ్ళు ఇక్కడికి. అయితే ఈ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఆ క్రమంలో ఒక మహిళా విభాగం ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ద్వారా రూపుదిద్దుకున్నదే సాద్రి. సాద్రి అంటే విజేత అని అర్థం. బాలికలు అన్ని రంగాల్లో కూడా విజేతలుగా నిలబడాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సాద్రి అనే రూపకల్పన చేశాము. అయితే మా మోటో ఏంటంటే జాగో బదులో బోలో. జాగో బదులో బోలో. అవునండి. ఓకే. అంటే జాగో బదులో బోలో అని ఎందుకు మోటో తీసుకున్నామంటే ఒక 3 విషయాలు మేము అర్థం చేసుకున్నాం ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర. ఏంటంటే ఈ పిల్లలకి, ఆడపిల్లలకి అంటే వాళ్ళ పైన లైంగిక వేధింపులు కావచ్చు, గర్ల్ చైల్డ్ అబ్యూజెస్ కావచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి మానసికంగా వాళ్ళకి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ జరగడానికి ఒక 3 కారణాలను మేము అంటే తెలుసుకున్నాం. అంటే మేము రీసెర్చ్ చేయడం మామూలుగా. అయితే దీంట్లో ఏంటంటే అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరితో వెళ్తున్నాము అని కొంచెం వాళ్ళకి స్పృహ అనేది ఉండాలి. అందుకని జాగో అనే మోటోని మేము తీసుకున్నాం. ఇంకా ఏంటంటే ఏదైనా మనం ఎదిగే క్రమంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, అంటే సమాజంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. సో ఇక్కడ దానికి అనుగుణంగా మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన లక్ష్యం మాత్రం మనం మారొద్దు. ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు వస్తాయి, వాటిని మార్చుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మనం రూపుదిద్దుకుంటూ వెళ్ళాలి. అందుకని మేము ఏంటంటే బదులో మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అమ్మాయిలు మామూలుగా ఉమెన్ అంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఓరల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంటే మెయిన్ ఉమెన్ ద్వారా. అయితే ఇంత బాగా మాట్లాడే వాళ్ళు ఏదైనా సమస్య వస్తే కామ్గా ఉండిపోతున్నారు. వ్యక్తిత్వానికి భంగం జరిగినప్పుడు కూడా వాళ్ళు పరువు కోసమని ఆగిపోతున్నారు. సో ఇందుకని వాయిస్ రైజ్ చేయాలనే ఉద్దేశంతో జాగో బదులో బోలో.
ఈ మోటోతోటి మేము ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అమ్మాయిలందరికీ కూడా షీ సెషన్స్ నిర్వర్తిస్తున్నాం. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఇది 2019 నుంచి. 19 నుంచి 18లో సాద్రి ఏర్పడింది. ఇంకా 18 నుంచి కార్యక్రమాలు అవుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి 3 మండలాలు, యాచారం, మంచాల్, ఇబ్రహీంపట్నం, ఈ 3 మండలాల్లో దాదాపుగా 45 ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అంటే 3 గ్రూపుల ద్వారా వెళ్తాం. షీ సెషన్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఇప్పుడు మీరు గమనిస్తుండొచ్చు, అంటే వెస్టర్నైజేషన్ కల్చర్ అలవాటైంది చాలా మందికి. దీంట్లో మోడర్నైజేషన్ కాకుండా పిల్లలు వెస్టర్నైజేషన్కి అలవాటు పడుతున్నారు. అలా కాకుండా మోడర్న్ టెక్నిక్స్ ని వినియోగించుకుంటూ మన సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో మేము పిల్లలకి సెల్ఫ్ మోడర్నైజేషన్ అంటే ఇప్పుడు చూడండి, మనకి టెక్నాలజీ డెవలప్ అయింది, ఎన్నో రకాలుగా సైన్స్ డెవలప్ అయింది. ఆ టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. ఫోనే ఉందనుకోండి, దాంట్లో ఎన్నో రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ వెస్టర్నైజేషన్ అంటే వేరే సంస్కృతిని మొత్తం అడాప్ట్ చేసుకుంటున్నాం. బొట్టు పెట్టుకోపోవడం, గాజులు వేసుకుపోవడం, ఇవే కాకుండా సోషలైజేషన్ ఎక్కువైపోయింది. సోషలైజేషన్ ఎక్కువైపోవడం వల్ల పిల్లలకి సెల్ఫ్ డిగ్నిటీ అనేది తెలియట్లేదు. సో మెయిన్ ఏంటంటే ఆడపిల్లలకి హక్కుల కోసం పోరాడుతున్నారు, వాళ్ళ బాధ్యత ఏంటనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. అందుకని మేము ఫస్ట్ సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ దాని మీద పిల్లలకి, అంటే బేసిక్ అక్కడే కదా చిన్న పిల్లలకి. అందుకని 6 నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకి మేము సెల్ఫ్ డిగ్నిటీ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే చిన్న చిన్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తుంటాం. ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడంలో మాకి తెలంగాణ స్టేట్ షీ టీమ్ లో ఉన్నటువంటి ట్రైనర్స్ మాకు హెల్ప్ చేస్తారండి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మాకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థుల్ని? దాదాపుగా 5000 మెంబర్స్ ఉండొచ్చు. కాకపోతే మాది రెగ్యులర్ గా జరగట్లేదు ఈ మధ్య. రెగ్యులర్ గా జరగాలని కొంచెం ఆలోచిస్తున్నాం. దీంట్లో ఇంకా షీ అంటే SHE అని చెప్పాను. S లో సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి సంబంధించినవి. H లో హెల్త్ అండ్ హైజీన్ అండి. అంటే కౌమార దశలో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళ శారీరకంగా, మానసికంగా ఎదుగుదలలో ఎన్నో రకాలైనటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమాజ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళన్నింటినీ అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దీంట్లో ఆరోగ్యంలో అంటే మనం తినే ఆహారం ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ వాళ్ళకి న్యూట్రిషన్ సెషన్స్ చేస్తున్నాం. దీంట్లో ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడో పనుల మీద వెళ్తారు, తినకుండా వస్తుంటారు. చాలా మంది ఏంటంటే ఫాస్టింగ్ చేయడము, ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడం అని, ఎనిమియా సమస్యలు, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి. అంటే మేము అబ్జర్వ్ చేసిన స్కూళ్ళల్లో టీచర్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళకి న్యూట్రిషన్ సరిగా లేదండి, తినట్లేదు, ఆడపిల్లలు అంటే నాజుగ్గా ఉండాలను కొంచెం అలా ఉంటుంది కదా అలా. అయితే మేము ఏం చేసామంటే స్మార్ట్ కిచెన్, దీంట్లో ఏంటి వితౌట్ బాయిలింగ్ కుకింగ్, అక్కడ ఉన్న అంటే ఆ ఏరియాలో దొరికే ఆహార పదార్థాలతోటే వాళ్ళు ఒక మంచి రెసిపీని తీసుకొని తినడం, అలా నేర్పిస్తున్నాం మేము. ఇంకా ఈ న్యూట్రిషన్ సెషన్ లో మేము ఎనిమియా గురించి, ఎనిమియా టెస్టులు అవి కూడా చేయాలని ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకా అది కాలేదు. దీంట్లోనే ఇంకా మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్, ఎన్ని మాట్లాడుకున్నా సరే అండి పిల్లలు నోరు మూసుకొని ఉంటారు ఏ సమస్య వచ్చినా. అంటే పీరియడ్స్ కి సంబంధించి అదేదో పెద్ద భూతంలాగా, భయంలాగా. అయితే మేమేం చేస్తామంటే దీనికి ఒక మంచి కాన్సెప్ట్ మేము సాద్రి తయారు చేశారు. ఏంటంటే మనలోని అద్భుతం. ఆడపిల్లలకి ఏంటంటే ప్రకృతి అంతా కూడా దాంట్లోనే ఉంది, సృష్టిలోనే ఉంది. కాబట్టి మనలోని అద్భుతం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి పీరియడ్స్ పైన అవగాహన కలిగిస్తున్నాం. అంటే వాళ్ళకి పీరియడ్స్ లో అవగాహన కలిగించడంతో పాటు రీసైకిల్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీనిపైన అవగాహన చేస్తున్నాం. అయితే మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా మంది ఈ వైపుగా ఆలోచించాలి. ఇది ఎన్విరాన్మెంట్ పరంగానే కాకుండా ఆడపిల్లల యొక్క ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపెడుతుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మలు అంటే చాలా యూటరస్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే నేను గమనించాను ఇవన్నీ. సో ఈ వైపుగా రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ప్రాజెక్ట్స్ పెట్టింది, 1 రూపీ ప్యాడ్స్ అని. సో అవి కూడా యూటిలైజ్ చేసుకుంటూ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. దీంతో పాటుగా టీచర్స్ కి మెన్స్ట్రువల్ కప్స్ పైన కూడా అవగాహన కలిగిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే సిలికాన్తో తయారవుతాయి, సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదని చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు. సో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఇంకా గైనకాలజిస్టులు వస్తారు మా ద్వారా. అవునండి. అంటే సాద్రిలో యోగా మాస్టర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అందరు కూడా ఒక గ్రూప్ గా వాలంటీర్ గ్రూప్ తయారైంది. సో ఈ టీమ్స్ లో ఎవరికి ఏది అవసరం ఉంటే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కేంద్రంగానే జరుగుతున్నాయి. అయితే ఇంకా ఆలోచించాము, ఇంకా కొన్ని పిల్లలు అన్ని రకాలుగా బాగున్నా మానసికంగా ధైర్యంగా ఉండట్లేదు. ఏదైనా చిన్నది వస్తే తొందరగా ఫీల్ అవ్వడం,
ప్రతిదానికి అధైర్యపడడం. అందుకని దీనికి ఏంటి మంచి ఉపాయం అంటే యోగా అండి. యోగా అనే ఒక సాధనం ద్వారా వాళ్ళు చాలా మనోధైర్యంతో నిబ్బరంగా గలుగుతున్నారా? మీరు చూస్తున్నారా? ఆ మార్పు చూడగలుగుతున్నారా? ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం. ఓకే. కాకపోతే అది రెగ్యులర్ గా జరగట్లేదు. రెగ్యులర్ గా జరగడానికి కూడా మేము ఈ మధ్య ఒక అంటే ప్రాజెక్ట్ లాగా తయారు చేసాం. ఎందుకంటే స్కూళ్ళలో రెగ్యులర్ గా జరగాలి. మేము వెళ్ళినప్పుడు ఎన్ని చెప్తామండి, 45 స్కూల్స్ కదా, మంత్లీ వెళ్తూ ఉంటాం. కానీ రెగ్యులర్ గా సెషన్ అక్కడ జరగాలి, అది మా కోరిక. అందుకని మేము ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ యోగా సెషన్లు ఏంటంటే ఈ పిల్లలకి యోగా ఆసనాలతోటే కాకుండా యోగ ముద్ర, ఈ యోగ ముద్రలతో పాటు చంద్రాసనాలు అనేది నేర్పిస్తున్నాం. చంద్ర నమస్కారాలు. ఎందుకంటే ఆ మూన్ ఎట్లా అయితే అంటే నెలవంక నుంచి పూర్ణ కుంభం లాగా ఎట్లా అవుతుందో మళ్ళీ తర్వాత అలా అవుతుంది. అది పీరియడ్స్ ఎట్లా ఉమెన్ కి జరిగే మెన్స్ట్రల్ పీరియడ్స్ కూడా ఆ విధంగానే జరుగుతాయి, మెన్స్ట్రల్ సైకిల్. అందుకని దీని రిలేటెడ్ గా, అది కాక చంద్ర నమస్కారాలు ఆడపిల్లలకి చాలా మంచిది. అందుకని ఇవి కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాము. ఇది మెన్స్ట్రల్ హైజీన్, యోగా, ఇది హెల్త్ అండ్ హైజీన్ కి సంబంధించింది. ఇంకా పిల్లలకి మన భారతదేశం ఒక ప్రత్యేకత ఏంటంటే మహిళలకి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఎన్నో రకాల చట్టాలు, కానీ వాటిపైన అవగాహన లేదు, వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. అందుకని ఎంపవర్మెంట్ యాక్ట్స్ పేరిట వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం. అంటే జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ వస్తారు, సెషన్స్ తీసుకుంటారు అక్కడ పిల్లలకి. అంతేకాకుండా ఆడపిల్లలకు సంబంధించి చెప్పాను. ఇంకా దీంతో పాటు వాళ్ళు అడిగారు పిల్లలు, మేడం ఆడపిల్లలకేనా, మరి మగపిల్లలకి మాకేం చెప్పరా అంటే లేదు, నేను వెళ్ళిన నేను వెళ్తాను కాబట్టి స్కూల్స్లలో. అయితే అక్కడ నాకు అనిపించింది అదే ఇంకా ఒకటి చాలా అంటే చూసాను, అంటే ఇప్పటికీ ఇంత డెవలప్ అయినా కానీ రూరల్ ఏరియాస్ లో ఉన్నది ఏంటంటే లింగ వివక్షత, జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. అందుకని సమతా వేదిక మాది పేరు. ఈ జెండర్ ఈక్వాలిటీ సెషన్స్ బాయ్స్ కి నిర్వర్తిస్తుంటాము. అక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉండి ఒక టాస్క్లు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి వాళ్ళని ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేస్తారు. అమ్మాయిలతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఏంటి అవన్నీ, ఇంట్లో అమ్మతో ఇట్లా ఉండాలి, చెల్లెతో ఇట్లా ఉండాలి, బయట వాళ్ళతో కూడా ఇట్లా ఉండాలి అని ఇవన్నీ నేర్పిస్తున్నామండి. ఇలా షీ సెషన్స్ మేము నిర్వర్తిస్తున్నాము. ఓకే, చాలా బాగుందండి. అయితే మీరు దాదాపుగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికి? 5000 మేబీ ఉండొచ్చండి. అంటే 45 స్కూల్స్ ప్లస్ ఇంకా మేము కొన్ని స్కూల్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వెళ్ళామండి, ప్రైవేట్ స్కూల్స్ అయినా వెళ్ళాము. ఏదైనా ఒక స్టోరీ, ఎవరిదైనా ఒకటి సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పంటే ఏం చెప్తారు మీరు? ఈ 5000 మందిలో మీకు బాగా గుర్తుండిపోయినటువంటి? నాకు బాగా గుర్తున్నాయి ఒక 2-3 ఉన్నాయండి. స్కూల్ పేరు మెన్షన్ చేయను, అవసరం లేదు, బట్ ఐ విల్ టెల్. అయితే ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోని ఒక స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇలాగే సెషన్స్ ఇప్పుడే ఇందాకే జయప్రద అక్కతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఒక 1400 మెంబర్స్ ఉన్నట్టున్నారు పిల్లలు, మోడల్ స్కూల్ అది. అక్కడికి వెళ్ళినప్పుడు సెషన్ చేస్తుంటే ఒక అబ్బాయి 9th క్లాస్ అబ్బాయి లేచాడు. మేడం ఇవన్నీ చెప్తున్నారు కదా, అంటే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి మన లక్ష్యం వైపు చేరడానికి ఏవి డీవియేషన్స్ వచ్చినా గానీ తట్టుకొని వెళ్ళడానికి, కానీ నేను బాగా చదువుతాను, కానీ ఒక గర్ల్ నన్ను చదవనియట్లేదు, ఆ అమ్మాయి వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అంటే అంత ఓపెన్ గా అబ్బాయి చెప్పగలిగాడంటే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని కలిగించాము. అప్పుడు వాడికి చెప్పాం మేము ఎలా ఉండాలి ఏంటి అని. ఇంకా బొలారం స్కూల్స్ కి వెళ్ళాము. అక్కడ చెప్పిన తర్వాత మరి అతను ఆ డీవియేషన్ నుంచి బయటకు వచ్చాడు. టచ్ లో ఉన్నాడు ఇప్పుడు? లేదండి, ఇప్పుడు లేడు. 10th క్లాస్ అయిపోయింది అబ్బాయిది. మళ్ళీ రాకుండా ఉన్నాడు, వచ్చినా మేనేజ్ చేసుకుంటాడా? అది వచ్చిందా? ఇంకా బొలారం స్కూల్స్ కి అటు 3 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అటు సైడ్, అటు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అంటే వాళ్ళ ఇంట్లో తను లింగ వివక్షతను ఎదుర్కొంటుంది, ఆ విషయం చెప్పి బాధపడిన తర్వాత ఈ సెషన్ అయింది కదా మేడం, అంటే తను ఎప్పుడు మైక్ ముందుకి రాలేదంట, ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతుంటే టీచర్స్ అన్నారు ఈ సెషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిందండి ఈ అమ్మాయి అని. అయితే అమ్మాయి ఏంటంటే మా ఇంట్లో ఇట్లా చేస్తారు, నన్ను తక్కువ చేస్తారు ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ, ఆడపిల్ల అని, ఇప్పుడు వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి చెప్తాను మేడం అన్నది. మొన్న కూడా మంచాల స్కూల్ కి వెళ్ళాం, గవర్నమెంట్ స్కూల్ కి. అక్కడ కూడా ఒక అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి ఎప్పుడు మైక్ ముందుకి రాదంట. మేము యోగా సెషన్ చేసి యోగా క్విజ్ పెట్టాము అక్కడ, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అమ్మని. మేము వెళ్ళి వాళ్ళకి ఆసనాలు చెప్పడము, యోగ ముద్రస్ ఇవన్నీ చెప్పి మళ్ళీ మేము క్విజ్ పెట్టాం యోగా గురించి కొన్ని మేము చెప్పిన దాంట్లో అడగడానికి. అయితే అమ్మాయి వచ్చేసి 8th క్లాస్ అమ్మాయి గబగబా వచ్చి తను చెప్పేసింది ఆన్సర్. అయితే టీచర్స్ అదేనారు, ఇప్పటి వరకు ఈ అమ్మాయి రాలేదు, ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడింది లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడింది. అంటే జాగో బదులో బోలో అనే మోటార్ని మేము చాలా సార్లు వాళ్ళ దగ్గర పాయింట్అవుట్ చేసి పిల్లలకి మరీ చెప్పాము ఆ రోజు. మేబీ దానివల్ల కావచ్చు. ఖచ్చితంగా దీనికి పవర్ చాలా ఉంది. రాజ్యాలని ఏలొచ్చు, రాజ్యాలని కూల్చేయచ్చు. అదే మాటకున్న మంత్రం అంటా ఉంటారు. నిజం మాటకున్న పవర్ అట్లాంటిది. అండ్ చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు. మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు దీనికి? ఎలా కనెక్ట్ అయ్యారు? ఎందుకు కనెక్ట్ అయ్యారు? 3 ముక్కలు చెప్పండి.
యాక్చువల్గా మాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిందండి నందివనపర్తి బ్యాచ్ లో. అయితే మా బ్యాచ్ కి మా సీనియర్ అయినటువంటి సదాజీని ఇన్వైట్ చేశారు. అయితే అప్పటికే నాకు కొన్ని విషయాలు, అంటే మా అక్కయ్య వాళ్ళది పూర్వ విద్యార్థుల సమ్మేళనప్పుడు తను చెప్పింది, ఇట్లా సదా ఇట్లా చేస్తున్నారంట వర్క్ యాక్టివిటీస్. అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి కూడా. మా ఇంట్లో మా మామగారు వాళ్ళు కూడా ఇక్కడ స్ఫూర్తి జ్యోతికి, ఇక్కడ మాతాపితరుల సేవా సదనానికి వాళ్ళు వచ్చేవారు, మెంబర్ గా ఉండేవారు. నన్ను అలా తీసుకోవడం ఆయన ద్వారా నేను రావడం జరిగింది. అయితే పక్కనే ఉంది కదా సాధన కుటీరు, ఇక్కడ చూద్దాం యాక్టివిటీస్ ఏంటో అని వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పనికి వర్క్ కి నేను కనెక్ట్ అయిపోయానండి. జ్ఞాన సరస్వతి దేవాలయం కావచ్చు, అక్కడ అమ్మవారు నాకు, అంటే ఆమె ఇట్లా పిలిచేసుకుంటుంది అట్లా అక్కడికి వెళ్ళేదాన్ని. ఇంకా తర్వాత నేను ఇక్కడ పనులలో ఇక్కడ అవసరం అని చెప్పేసి ఇక్కడ. చాలా అద్భుతం అండి. ఇంకా ఎన్నో 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 పనులు చేయాలి అండ్ సమాజానికి ఇంకా ఎంతో ఇచ్చేయండి. అదే ఆ శక్తి అమ్మవారు ఇస్తే ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు. అండ్ అయితే దీనికి చాలా మంది కూడా సాద్రి తరఫున చాలా మంది సహకారం అందించారు నాకు. ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలంటే నన్ను ఇక్కడికి పిలిచినటువంటి సదాజీకి, జయప్రదక్క గారు ఉన్నారు అక్కడ, జ్ఞాన సరస్వతి మహాయజ్ఞం ద్వారా ఆమె నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి సాద్రి గ్రూప్ తయారు చేయడానికి గానీ అట్లా తను హెల్ప్ చేశారు. ఇంకా రీసెంట్ గా ఈ మధ్య సుధామణి గారు అని చనిపోయారండి యాక్సిడెంట్ లో, తను నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. చాలా మంది ఉన్నారు, భారతీదేవి గారని, సీతా గారని, కృష్ణవేణి గారని, చాలా మంది నాకు వెనకాల ఉండి వాళ్ళు నన్ను వెళ్ళు ఏదైనా మిస్ అయితే మీరేం ఫీల్ మాకండి, మనసులో ఉన్న అందరి పేర్లు సడన్ గా రావు. అవునండి, అవును, అంతే కదా. అవునండి, ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్స్, ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరపున. మీకు కూడా చాలా ధన్యవాదాలు అండి. మీరు వచ్చి ఇంత దూరం వచ్చి మీ టైం అంతా మాకు ఇచ్చి ఒక మంచి కార్యాన్ని ప్రపంచానికి చూపెడుతున్నారు. చాలా ధన్యవాదాలు. అది మా బాధ్యత. అంటే సమాజం ఎంతసేపు మనం మాట్లాడుతూ ఉంటాం. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను, సమాజం మనకేమి ఇచ్చింది, మనం ఎందుకు సమాజానికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనని కొంతైనా దూరం చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో సమాజానికి ఎంతో చేస్తున్నటువంటి మహనీయులని రిఫ్లెక్షన్ భారత్ ప్రేక్షకులకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎపిసోడ్ మీరు చూశారనుకుంటాను. ఖచ్చితంగా వీరేం కోరుకోవట్లేదండి, నాకు ఇది ఇవ్వండి, ఇక్కడ ఇది నడవడానికి ఏదో కావాలండి, అదేదో అవసరం లేదండి. మీరు సమాజానికి ఏదైనా చేయండి. అవసరం ఉన్న వ్యక్తి అవసరాన్ని తీర్చండి, వాడు సమాజానికి ఉపయోగపడతాడు. సమాజం అనే మాట తప్ప ఇంటర్వ్యూ దాదాపు 1 గంటన్నర 2 గంటలు జరుగుతుంది. దాంట్లో కొన్ని వందల సార్లు కేవలం సమాజం 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 అనే మాట మాత్రమే వినిపించింది. సమాజం కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి విలువనివ్వండి, ఆదర్శంగా తీసుకునేలా మీ పిల్లలని తీర్చిదిద్దండి. అండ్ ఫైనల్గా రిఫ్లెక్షన్ భారత్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా రిఫ్లెక్షన్ భారత్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత పెద్ద వర్షంలో కూడా ఇంత దూరం వచ్చి పూర్తి రోజంతా కూడా ఒక చిన్న వ్యవస్థ కోసం వెచ్చించి సమాజానికి చేరవేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రారంభంలో మేము చెప్పినట్టు ఎక్కడ మేము ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు ఇప్పటివరకు. చాలామంది అడిగారు, ఎందుకో సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఇతర ఏదన్నా ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల బయటకి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం తీసుకోలేదు. సో మొదటిసారి జరుగుతున్నటువంటి సందర్భం ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. సో మీరు అడిగారు కాబట్టి సమాజానికి ఏం చెప్పాలంటే ఏం లేదు, మనం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మంది ప్రతిభావంతులు దాగి ఉన్నారు. విషయం చెప్పడంలో మనం ప్రారంభంలో మర్చిపోయినాం. మీలాంటి వారిది, నాలాంటి వారిది రిఫ్లెక్షన్ ఛానల్ చూసినటువంటి చాలామందిది దృష్టి ఎవరి మీదకి పోతుందంటే, వాడు అనాథ అయితేనో లేకపోతే అంగవైకల్యంతో ఉంటూనో సమాజం దృష్టి వారిపైకి పోతుంది. అందరూ గమనించాల్సిన విషయం, ప్రతిభావంతులైనటువంటి బీద పిల్లలకి లేదా ప్రతిభావంతులందరికీ కూడా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అడుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లా ప్రతిభ ఉండి ఆర్థిక బీదరికంలో ఉన్నటువంటి వారు సమాజంలో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఏరి కోరి సమాజమే బాధ్యతగా మనం చేయాలి. అది మన బాధ్యతగా చేయాలి, సేవగా అనుకొని కాదు. చాలామంది పిల్లలు మనకు కనపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత తిరిగి సమాజాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఎదిగిన తర్వాత మనం అన్నదానం చేస్తాం, లేకపోతే ఇంకెక్కడో ఏదో చేస్తాం, ఇంకేదో కార్యక్రమాలు చేస్తాం, అవన్నీ చేయాలి. కానీ ఇది అత్యవసరంగా ఇట్లాంటి ఒక ప్రతిభావంతుని మనం ప్రోత్సహించి నిలబెట్టగలిగితే ఇంకొక 10 మందికి ప్రేరణ ఇస్తాడు. అది నేను అంతకుమించినటువంటి సేవ లేదు. చాలా అద్భుతమైనటువంటి సేవ, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు చాలా 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 బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను.
అండ్ ఇటువంటి పరిచయాలు ఎంతోమందికి చేయాలి మీరు. సో ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత మీది. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి. అండ్ వీరు అన్నారు కదా ఇంతకుముందు స్కూల్స్కి సంబంధించి ఎవరైనా సరస్వతీమాత విగ్రహాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీరు పంపిస్తాను అంటున్నారు. వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మన డిస్క్రిప్షన్లో మేము యాడ్ చేస్తాం. మీరు చూడండి, ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు వీరితో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఇక్కడికి కలవండి. వారికి ఖచ్చితంగా ఎందుకంటే సమాజం గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవసరం చాలా ఉంటుందండి. అనేక రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. ఒక ఆర్థిక అవసరం మాత్రమే కాదు, చాలా అవసరాలు ఉంటాయి. మాట్లాడండి, చేయూతనివ్వండి. ఎందుకంటే ఆ సమాజంలో మనము ఉన్నాం. రేపటి నాడు మన పిల్లలు ఉంటారు, మన భావి తరాలు ఉంటాయి. భావి తరాలు బాగుండాలంటే సమాజం బాగుండాలి. కేవలం నా కొడుకు నా కూతురు బాగుంటే సమాజం బాగుండదు. సమాజం బాగుంటేనే వీళ్ళు బాగుంటారు. అది గుర్తుపెట్టుకోండి. తల్లి వెనుకున్నది నోట ఏమొస్తుంది? భారత్ మాతా కీ జై. జై హింద్.